సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. కోవెలలో కొలువు తీరిన లలితాదేవి పాదారవిందాలకు, కుర్తాళం పీఠాధీశ్వరులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి శ్రీచరణాలకు, ఇక్కడ సమావిష్టులైన యతివరేణ్యుల అడుగుదమ్ములకు, వేదికపై ఆసీనులైన నేటి ముఖ్య అతిథి న్యాయ విద్యా విశారదులు శ్రీ కందాళం శ్రీనివాసరావు గారికి, మా అగ్రజులు చక్కని ప్రవచన కర్త, నా పట్ల అపారమైన ప్రేమ కలిగిన మాన్య మహోదయులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారికి, మా గురువర్యులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారికి, సభలో సమావిష్టులైన ఆత్మీయులు, రసజ్ఞులు, గుణగ్రహణ పారీణులు అయిన మీ అందరికీ ముందుగా నా నమస్సుమాలు. ఒకసారి తెనాలి రామకృష్ణుడు భువన విజయ సభకి ఆలస్యంగా వెళ్ళాడు. రాయలవారు అడిగారు, ఏమయ్యా ఎందుకు ఆలస్యం అయిందని. నేను బయలుదేరే వేళకు పసిపిల్లవాడు ఏడ్చాడండి, మారం చేశాడు, వాడిని సముదాయించి దారిలో పెట్టి రావడానికి ఆలస్యం అయింది అన్నాడు రామకృష్ణుడు. ఇంత తెలివైన వాడివి, మా సభలో కవులందరినీ తలకిందులుగా వేళ్లాడదీసి ఆడిస్తుంటావు, పసిపిల్లవాడిని సముదాయించలేవా అన్నారు రాజుగారు. అబ్బాయి లేదండి, ఇది చాలా కష్టమైన విషయం. కాసేపు ఆ విషయం కష్టమని ఇతడు, కాదని ఆయన వాదం అయిన తర్వాత రామకృష్ణుడు అన్నాడు, మీకు అర్థం కావడానికి ఓ పని చేస్తాను, కాసేపు నేను పసిపిల్లాడిగా ఉంటాను, మీరు తండ్రిగా ఉండండి, మీకు అర్థమవుతుంది అన్నాడు. అలాగే కానివయ్యా అన్నారు రాజుగారు. ఇతను ఏడుపు మొదలుపెట్టాడు చిన్నపిల్లాళ్ళగా, నాకు ఏనుగు కావాలి, ఏనుగు కావాలి, ఏనుగు కావాలి అని. రాజుగారు తలుచుకుంటే ఉంది, ఏనుగు వచ్చింది. మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు, నాకు చిన్న సంచి కావాలి, సంచి కావాలి అని. సంచి వచ్చింది. మళ్ళీ ఏడ్చాడు, ఈ ఏనుగు నా సంచిలో పెట్టి ఇవ్వమన్నాడు. ఏ కృష్ణదేవరాయలు ఏనుగుని సంచిలో పెట్టి ఇవ్వగలడు? ఒకవేళ ఎప్పుడైనా ఏనుగును సంచిలో పెట్టి ఇవ్వచ్చునేమో, కానీ మహాభారతంలో ఆది పర్వమో, అరణ్య పర్వమో, శాంతి పర్వమో, విరాటోద్యోగాలో ఇలాంటి పర్వాలను గంటలో చెప్పటం అనేది ఏనుగును సంచిలో పెట్టడం కన్నా కష్టమైన పని. మరి ఏనుగు పట్టేంత సంచి లేదు, సంచిలో పట్టేంత ఏనుగు దొరకదు. అయినా అమ్మ అనుగ్రహంతో ప్రధానమైన అంశాలను కనీసం స్థాళీపులాక న్యాయంగానైనా ప్రస్తావించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తానని వినమ్ర భావంతో మనవి చేస్తూ ఒక్క సూచన మాత్రం ముందుగా తెలియచేస్తున్నాను. ఈవేళ నేను అందించే అరణ్యపర్వ సారాంశం మాత్రమే, అరణ్యపర్వ కథాభాగ పరిచయం మాత్రమే తప్ప అరణ్య పర్వానికి సంబంధించిన సమస్తం నేను చెప్పేశాను, ఇంకా చెప్పడానికి ఇంకేమీ మిగల్లేదు అని మాత్రం నేను భ్రాంతి పడడం లేదు. మీరు కూడా భ్రాంతి పడద్దని ముందుగా మనవి చేస్తూ, ధర్మో వివర్ధతి, ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన, పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన, శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన, మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగాః. ఇది భారత సావిత్రిలోని మాట. ధర్మరాజును తలుచుకుంటే మనలో ధార్మిక దృష్టి వృద్ధి పొందుతుందని, భీమసేనుడిని తలుచుకుంటే మనలో పాప సంకల్పాలు తొలగిపోతాయని, అర్జున ప్రస్తావన చేస్తే మన అరిషడ్ వర్గాలు నశిస్తాయని, కవలు నకుల సహదేవుల్ని తలుచుకుంటే అనారోగ్యం పోతుందని ఫలశ్రుతి లాంటి మాట ఇది. మరి ధర్మజుని వైభవం, అర్జునుని వైభవం, ఈ వైభవం ఎలాంటిది? ఒక వ్యక్తి గొప్పవాడా కాదా చెప్పాలంటే ఆ వ్యక్తి సకల సంపదలతో తొలతూగుతున్న వేళ చెప్పడానికి అవకాశం లేదు. రాజ్యాధికారాన్ని పోగొట్టుకుని
దీనుడై దారిద్ర్య బాధల్ని అనుభవిస్తూ అరణ్యంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించాడు, అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు, అధికారం చేతిలో ఉన్నప్పుడు, తన కనుసన్నలలో పనిచేసేవారు వేలాదిగా ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా సాధించవచ్చు. ఇవేమీ లేనప్పుడు ఒక వ్యక్తి ఏదైనా సాధించాడు అంటే ఆ వ్యక్తి ఆత్మ బలం ఎంత గొప్పదో, ధర్మ బలం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. అరణ్యవాస కాలంలో పాండవులు సాధించింది యథార్థంగా అలాంటి విజయం మాత్రమే. లోకంలో ఒక అభిప్రాయం ఉంది, అరణ్య పర్వం చదవకూడదు, చెప్పకూడదు, వినకూడదు, అసలు అరణ్య పర్వం గ్రంథం ఇంట్లోనే ఉండకూడదు అని. ఎందుకు ఏర్పడిందో తెలియదు కానీ ఈ అభిప్రాయం బహుశా తెలుగు వాళ్ళకే ఏర్పడిందేమో అని నేను అనుకుంటాను. ఎందువల్లంటే అరణ్య పర్వం రాస్తూ రాస్తూ అన్నయ్య గారు చనిపోయారు అని. చనిపోయే రోజు వస్తే ఎక్కాల పుస్తకం రాసినా చచ్చిపోతాడు. అరణ్య పర్వం రాసినందువల్ల చనిపోలేదు. ఇది ఒక మూఢ విశ్వాసం మాత్రమే. తిక్కన గారు అరణ్య పర్వంతో ప్రారంభించకపోవడానికి ఇది కారణం అనుకోవడం మన మూఢ విశ్వాసాన్ని తిక్కన గారికి అంటగట్టడమే. తిక్కన అలాంటి వాడు కాదు. నేను చమత్కారంగా మా విద్యార్థులతో అంటూ ఉంటాను, మనందరం తిక్కగల వాళ్ళం, ఆయనకు అది లేదు కాబట్టి తిక్కన అన్నారని. ఎంత నమ్మకం కలిగిన వాడు అంటే రాజరాజుకు అంకితం చేసిన ఈ గ్రంథంలోని సగభాగాన్ని ప్రారంభించడం మంచిది కాదనుకుని హరిహరనాథ దైవానికి అంకితం చేశాడు కాబట్టి ఆయన విరాట పర్వంతో ప్రారంభించాడు తప్ప అరణ్య పర్వం రాస్తేనో చదివితేనో కొంపలు మునిగిపోతాయని అనుకున్న వెర్రివాడు కాదు తిక్కన గారు. అరణ్య పర్వం మధ్యలో వదిలేస్తే మహాభారతం పూర్తి కావాలని బాధ్యత పడి ఎర్రాప్రగడ ఆ అరణ్య పర్వాన్ని పూర్తి చేశాడు. అందువల్ల అరణ్య పర్వం చదివితే మంచే జరుగుతుంది. పోనీ ఈ విశ్వాసాన్ని పక్కన పెట్టి చూసినా పాండవులకు కష్టాలు వచ్చాయి కదండి అంటే పాండవులకు వచ్చిన కష్టాలు సభాపర్వంలో వచ్చాయి కానీ అరణ్య పర్వంలో రాలా. వాళ్ళు సభాపర్వంలో జూదం ఆడి ఓడిపోయి అడవుల పాలయ్యారు. అరణ్య పర్వం వచ్చేటప్పటికి వాళ్ళు అడవులకు చేరిపోయారు తప్ప అరణ్య పర్వంలో కొత్తగా వచ్చిన కష్టం ఏం లేదు. ఆ కష్టం ఏదో సభాపర్వంలో రానే వచ్చేసింది. కాబట్టి అరణ్య పర్వం చదివితే పాండవులకు అరణ్య పర్వంలో కష్టాలు వచ్చాయి కాబట్టి మనకు కూడా వస్తాయనుకోవడం పొరపాటు. మరి అరణ్య పర్వంలో పాండవులకు ఏం వచ్చాయి? అఖండ విజయాలు వచ్చాయి. కష్ట నష్టాలతో బ్రతికే మానవుడు ఆత్మధర్మంతో ముందుకు సాగితే అఖండ విజయాన్ని సాధించవచ్చునని నిరూపించిన పరమాద్భుతమైన పర్వం అరణ్య పర్వం. పాండవులు అరణ్యానికి బయలుదేరారు. హస్తినాపురం నుంచి ఉత్తరం వైపు వెళ్లే ద్వారం గుండా అరణ్యానికి వెళ్ళడానికి వాళ్ళు బయటికి వచ్చారు అని, వర్తమానపుర ద్వారం నుంచి బయటకు వచ్చారు అని మహాభారతం చెబుతోంది మనకి. వర్తమానపుర ద్వారాత్ అభినిష్క్రమ్య పాండవ. అలా బయలుదేరిన పాండవుల్ని వదిలి ఉండలేక ప్రజలందరూ వాళ్ళ వెంట పడ్డారు. వారికి ఎలాగో నచ్చజెప్పి వాళ్ళని వెనక్కి పంపించిన కొందరు అపారమైన ప్రేమ కల ఆత్మీయులు వాళ్ళ వెంటే వచ్చారు. అందులో సదాచార సంపన్నులైన బ్రాహ్మణోత్తములు కూడా ఉన్నారు. ధర్మరాజు బాధపడ్డాడు. వీరందరినీ ఎలా ఆదరించడం, ఆతిథ్య సేవ చేయడం ఎలాగా, రాజ్యాన్ని కోల్పోయి సంపదలు కోల్పోయిన వేళలో ఏం చెయ్యాలి అని బాధపడుతుంటే ధౌమ్య పురోహితుడు సూర్య ఆరాధన చేయమని చెప్పాడు. ఆ సూర్య ఆరాధనకు ఫలితంగా సూర్యుడు ప్రత్యక్షమై అహమన్నం ప్రదాస్యామి సప్తపంచతే సమా, ఈ 12 సంవత్సరాల కాలం నీకు కావలసిన ఆహార పదార్థాలన్నీ నేను సమకూరుస్తానయ్యా. గృహీష్వ పిఠరం తామ్రం మయా దత్తం నరాధిప. ఇదిగో నేను ఇస్తున్న ఈ పాత్ర తీసుకో అన్నాడు. అది అక్షయ పాత్ర. ఈవేళ ఇస్కాన్ వాళ్ళు కూడా మధ్యాహ్నం పూట స్కూలు పిల్లలందరికీ విశేష సంఖ్యలో ఆహారాన్ని పంపించే ఆ పథకానికి అక్షయ పాత్ర పథకం అని పేరు పెట్టుకున్నారు. మహాభారత సందేశం, మహాభారత సన్నివేశం 2018 కూడా బ్రతికే ఉంది. ఇంకా ఎన్ని యుగాలకైనా జీవించే ఉంటుంది. ఆ అక్షయ పాత్ర ఇలా అనగానే అందులో ఏవో పదార్థాలు వస్తాయని మనం అనుకుంటున్నాం, కానీ మహాభారతం అలా చెప్పలేదు. యావత్ వర్ష్యతి పాంచాలి పాత్రేణ అనేన సువ్రత చతుర్విధం తదన్నాద్యం
అక్షయ్యం తే భవిష్యతి. ఈ పాత్రలో ద్రౌపదీదేవి వంట చేయాలి. పరిమితంగా వంట చేస్తే, ఏదో ఒక్క పదార్థం వండితే పరిమితంగా వండిన ఆ ఒక్క పదార్థము చతుర్విధ ఆహారాలుగా అనంతంగా అక్షయంగా వస్తుంది. వంట మాత్రం చేయాలి. అంటే అక్షయ పాత్ర సోమరితనాన్ని ప్రసాదించేది కాదు. ఆ అక్షయ పాత్రలో వంట చేస్తే వండిన పదార్థాలు అక్షయమవుతాయని చెప్పారు తప్ప ఏదో గారడిలాగా అందులో నుంచి పదార్థాలు పుట్టుకొస్తాయని చెప్పలేదు. ఆ అక్షయ పాత్ర ఆధారంగా అనునిత్యం ద్రౌపది వంట చేసేది. వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అందరికీ అన్నాలు పెట్టారు. రాజసూయ యాగం చేసినప్పుడు ఎంత విశేషమైన అన్నదానం నిర్వహించాడో ధర్మరాజు, అడవుల పాలై కూడా అంతగానూ అన్నదానం చేశాడు. ఈ వార్త ఆ నోట ఈ నోట దేశమంతా పాకింది. పాకితే అందరూ సంతోషించారు. బాధపడ్డవాడు దుర్యోధనుడు. ఎలాగరా అరణ్యంలో ఉండి కూడా పేరు తెచ్చేసుకుంటున్నాడే ధర్మరాజు అని బాధపడితే, ఒకనాడు ఆ దుర్యోధనుడి దగ్గరికి దూర్వాస మహర్షి వస్తే ఆయనకి సేవలన్నీ చేశాడు. దూర్వాస మహర్షి ముక్కోపి అయిన వాడికి ఒక బలహీనత ఉంటుంది. అదేమిటంటే ముఖస్థుతికి లొంగిపోయే లక్షణం. బాగా ముఖస్థుతి చేసి ఆయన్ని ప్రశంస చేస్తే నీకేం కావాలన్నాడు. ఏం లేదు, మా ధర్మరాజు దగ్గరికి ఆతిథ్యానికి వెళ్ళవయ్యా, బాగా ఎక్కువ మంది శిష్యులతో, బాగా ఆలస్యంగా వెళ్ళు అన్నాడు. మధ్యాహ్నం 12-1 గంట దాటిన తర్వాత వెళ్ళాడు. ఈయన 10,000 మంది పైన శిష్యుల్ని వెంట పెట్టుకుని దుర్యోధనుడికి ఇచ్చిన వరం కోసం. ఆ కథ మనకు తెలుసు. ధర్మరాజు ఏమీ తెలియకుండా పాపం అమాయకంగా లోపలికి రమ్మన్నాడు, భోజనం చేయమన్నాడు. ఇగో యమునా నదిలో స్నానం చేసి వస్తామయ్యా అన్నారు వాళ్ళు. వెళ్ళారు. లోపలికి వచ్చాడు, భోజనానికి వస్తున్నారు. ఇంకేం భోజనం, నేను భోజనం కూడా చేసేసి పాత్ర కడిగేశాను, రేపు సూర్యోదయం తర్వాత మాత్రమే మళ్ళీ భోజనం పెట్టే అవకాశం అన్నది పాపం అన్న. అరే వాళ్ళందరినీ రమ్మన్నానే. కృష్ణుడిని ప్రార్థించింది. కృష్ణుడు వచ్చాడు. ఆ పాత్ర సరిగ్గా చూడు అన్నాడు. లేదన్నయ్య కడిగేశానంది. కాదు సరిగ్గా చూడమన్నాడు. అందులో ఒక అవిసె ఆకు కనపడింది. అంటే మనకేమనిపిస్తుంది అంటే ద్రౌపదీదేవి పాత్ర శ్రద్ధగా కడగలేదనిపిస్తుంది. ఆ అవిసె ఆకును సృష్టించాడు పరమాత్మ. అనేన హరిరీశ్వర ప్రియతాం విశ్వాత్మ దేవ. సకల సృష్టిలోని ప్రత్యణువులో నిండిపోయిన పరమాత్మ ఈ అవిసె ఆకు చేత సంతృప్తిని అనుభవించుగాక అని సంకల్పం చేసి ఉద్ధరణుడు నీళ్లు తీసుకుని దాన్ని గొంతులో వేసుకున్నాడు. యమునా నది దగ్గర సంధ్యావందనం చేయడానికి వెళ్ళిన దుర్వాసుడికి ఆయన శిష్యులకి భుక్తాయాసం వచ్చి అవి ఇసుక తెన్నెల మీద పడి దొరలడం మొదలుపెట్టారు. ఇప్పుడు బయటకు వచ్చి భీమసేనుడు పంపించు, వాళ్ళందరినీ భోజనానికి రమ్మను అన్నాడు. వాళ్ళందరూ భీముడికో నమస్కారం, ధర్మరాజుకో నమస్కారం, మీ ఆతిథ్యానికి 1000 నమస్కారాలు, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాం, ఇప్పుడు మా వల్ల కాదని పారిపోయారు. ఈ మాట చెప్పి ధర్మ నిత్యాస్తు ఏ కేచిత్ నతే సీదంతి కర్హిచిత్ అన్నాడు వ్యాస మహర్షి. ఎవరు నిత్యము ధర్మాన్ని పాటిస్తారో వారెప్పుడూ నష్టపోరయ్యా. ఇలా చిన్న చిన్న సన్నివేశాలు ఎన్నో 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 గుదిగుచ్చి కనపడతాయి ఈ అరణ్య పర్వంలో. అయితే అద్భుతమైన ఉపాఖ్యానాలు కూడా అరణ్య పర్వంలో చాలా ఉన్నాయి. సావిత్రి ఉపాఖ్యానం ఉంది, ధర్మవ్యాధుని ఉపాఖ్యానం ఉంది, నలదమయంతుల ఉపాఖ్యానం ఉంది. ఇలా ఎన్నెన్నో ఉపాఖ్యానాలు, అద్భుతమైన సందేశ అమృతాన్ని మనకు ప్రసాదించే ఉపాఖ్యానాలు. ఆఖ్యానానికే అవకాశం లేని సందర్భంలో ఉపాఖ్యానాల జోలికి వెళ్ళే పొరపాటు ఏ తెలివి తక్కువ వాడు చెయ్యడు. కాబట్టి ఉపాఖ్యానాలు ఉన్నాయని మురిసిపోవడం తప్ప వాటి జోలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతానికి మనకు లేదు. ప్రధాన కథలో ముఖ్యాంశాలు యథావకాశంగా సమయాన్ని దృష్టిలో ఉంచుకుని విరాట పర్వం వినాలనే కుతూహలంతో ఉన్న నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా 4 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తానని మనవి చేస్తూ, అడవులకు వెళ్ళిపోయారు పాండవులు. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని ఇదివరకు మొదటిసారి జోదం ఆడినప్పుడు వెనక్కి పిలిచావు కదా, ఇప్పుడు కూడా పిలవమన్నాడు విదురుడు. మీరు సభాపర్వం చివరిలో ఆ మాట తెలుసుకున్నారు. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు ఆ కాసేపు చెవిటివాడు కూడా అయిపోయాడు. వాళ్ళని వెనక్కి పిలవమన్న మాటలు వినియు వినని ఎట్లు విపినవాసగతుల పాండుసుతుల క్రమరింపక ఉపేక్షించే అని అన్నయ్య గారు అనువాదం చేశారు. ఆ పద్యపాదంలో చివర కొద్దిగా మిగిలిపోయింది, అది పూరించాలి. నన్నయ్య గారు చాలా ఉపాయంగా ఆ కాస్త ఏమని పూరించారంటే, పూర్వ విహిత కిల్బిషమునా
పాప ఫలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి పాండవులను వెనక్కి పిలువనే లేదు. మళ్ళీ పిలిచి రాజ్యం ఇవ్వడానికి కాదుగా జోదమాడింది. వెళ్ళిపోయారు పాండవులు అడవులకు. ఆ అడవుల్లో ఉన్న పాండవులను గురించి ఆలోచించాడు విదురుడు. ఇది ధృతరాష్ట్రుడికి ప్రమాదం, పాండవులకు కష్టం, దీన్ని తొలగించాలి, వీళ్ల మధ్య ఉన్న వైరుధ్యాన్ని పోగొట్టాలి, లోక కళ్యాణాన్ని కలిగించాలని ఆలోచించే ధర్మమూర్తి, ప్రేమమూర్తి కాబట్టి ఉపదేశం చేయడం మొదలుపెట్టాడు. అవన్నీ వినడం ధృతరాష్ట్రుడికి ఇష్టం లేదు. నిన్ను ఎంత గౌరవంగా చూసుకుంటున్నా నువ్వు వాళ్ళనే ప్రేమిస్తూ మాట్లాడుతున్నావు కాబట్టి వాళ్ళ దగ్గరికే పో అన్నాడు. పాపం విదురుడు పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన విదురుడు ఒక మాట అన్నాడు. ఏమిటి బాబా ఇలా వచ్చావని ధర్మరాజు అడిగితే, కార్యగతుల తెరగు కల రూపు చెప్పిన అధికమతులు దానిని ఆదరింతురు. కార్యగతుల తెరగు కల రూపు చెప్పిన అధికమతులు దానిని ఆదరింతురు. అల్పబుద్ధులగు ఆరలకు అది విరసకారణంబు విషములే. అల్పబుద్ధులైన వారు మంచి మాటల్ని అర్థం చేసుకోలేరు, దాన్ని విషంగా భావిస్తారు. అందువలన ఇలా వచ్చానయ్యా అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నాడు. ధృతరాష్ట్రుడు కోపంతో విదురుణ్ణి పంపించేశాడే గాని రాగద్వేషాలతో కుతకుతలాడిపోయే తన మనస్సుకు విదురుడి చల్లని మాటల వల్ల మాత్రమే శాంతి ఏర్పడుతుందని అనుభవంలో గుర్తించాడు కాబట్టి విదురుణ్ణి విడిచి ఉండలేకపోయాడు. మళ్ళీ సంజయుడిని పిలిచి రప్పించుకున్నాడు. పొమ్మనడం రమ్మనడం ఆయన ఇష్టమేనా? నేను రానలేదు, విదురుడు పంతానికి పోలేదు. పొమ్మన్నాడు, వెళ్ళిపోయాను, రమ్మన్నాడు, మళ్ళీ వెళుతున్నాను అనుకున్నాడు. ఎంత ఉదాత్తమైన మనస్తత్వమో ఆలోచించండి. విదురుడు వెళ్ళాడు. వ్యాస మహర్షి వచ్చాడు. వచ్చిన వ్యాసుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, నాయనా, నీకు బిడ్డల మీద మమకారం ఉంది, నేను కాదనను. అయితే ఈ మమకారాన్ని 100 మంది మీద మమకారం కలిగిన నువ్వు ఇంకొక 5గురు వరకు విస్తరింపచేయి. నీ మమకారాన్ని చంపుకోమని నేను అనడం లేదు, పెంచుకోమని నేను అంటున్నాను. నేను ఎలాగైతే నిన్ను, పాండురాజును, విదురుణ్ణి ఒకే దృష్టితో చూస్తున్నానో అలా నువ్వు పాండవులను, కౌరవులను ఒకేలా చూడవలసింది. నీవు పాండుండు విదురుండు నెమ్మి నాకు ఒక్క రూపైన ఎట్లు, నీకు ఉదిత యశులు నీ సుతులు నోర్వురును, పాండు నృపతనూజులేవురును ఒక్క రూపకాన్ ఎరుగవలయు. ఈ మాట చెప్పాడు. ధృతరాష్ట్రుడి దగ్గర ఒక గొప్ప టెక్నిక్ ఉంది. అదేమిటంటే, ఎవరైనా మంచి మాటలు చెబితే, నేను గుడ్డివాణ్ణి కదా, పెద్దవాణ్ణి కదా, పిల్లలు నా మాట వినరు కదా, నేను అస్వతంత్రుణ్ణి కదా అంటాడు. ఈ లక్షణం ఎప్పుడు మనకు కనపడుతుంది. తర్వాత ఉద్యోగ పర్వంలో కనపడుతుంది, అన్ని సందర్భాల్లోనూ కనపడుతుంది. చేసేదంతా చేసి నేనేం చేయగలను అంటాడు. మనం చూస్తూ ఉంటాం సమాజంలో. మంచి పని జరుగుతుంది, ఏదైనా విరాళం అంటే, అబ్బాయి లేదండి వీలునామా కూడా రాసేసాను, అధికారం అంతా పిల్లలదే అంటాడు. ఆ పిల్లల దగ్గరికి వెడితే, ఏదో ఇప్పుడు ప్రాణం అనిత్యం కదా అని మా నాన్న వీలునామా రాశాడు కానీ ఆయనకి చెప్పకుండా నేనేం చేస్తానండి అంటాడు. కొడుకు బొంబాయిలో ఉంటాడు, తండ్రి కలకత్తాలో ఉంటాడు. వీళ్ళిద్దరి చుట్టూ తిరగడంతో ఉన్నది కూడా ఖర్చు అయిపోతుంది, వాళ్ళు విరాళం వదులుకుంటారు. ఇది తెలివనమాట. తప్పించుకోవడానికి పక్క వాళ్ళ మీద నెట్టేయడం. తన బిడ్డల అభివృద్ధి కోసం పాండవులను బలిపెడతాడు. తనకు అపకీర్తి రాకుండా ఉండడం కోసం తన బిడ్డలకు అపకీర్తి రావడానికి కూడా సిద్ధపడతాడు. ధృతరాష్ట్రుడి స్వార్థపు లోతు ఎంతటిదో ఈ సన్నివేశాల్లో మనకు తెలుస్తుంది. ఇలాంటి సమాధానమే చెప్పాడు. వ్యాసుడు మాటల నుంచి తప్పించుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఆశ్చర్యకరం ఏమిటంటే, మహాభారతంలో అరణ్య పర్వంలో మహర్షుల పాత్ర చాలా ఎక్కువ. రామాయణంలో అరణ్యకాండలో రామచంద్రమూర్తి తమ్ముడితో కలిసి, సీతమ్మతో కలిసి అందరూ మహర్షుల ఆశ్రమాలకి వెళ్ళాడు. కానీ మహాభారతంలో ధర్మరాజు ఎక్కడున్నాడో అక్కడికే మహర్షులు అందరూ వచ్చారు. వ్యాసుడు ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళాడు. మైత్రేయ మహర్షి కూడా సరాసరి దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు. పాండవుల సంగతి తెలుసుకుని అప్పుడు వచ్చాడు. వచ్చిన మైత్రేయ మహర్షిని చులకనగా చూశాడు. సింహాసనం మీద ఉన్న దుర్యోధనుడు విలాసంగా తన కాలు ఊపుతూ తొడలు విలాసంగా ప్రదర్శించాడు. మైత్రేయ మహర్షి కష్టం కలిగింది. తత్ర భీమో గదాఘాతై తవోరుం భేత్స్యతే బలి. భీముడు తన గదాఘాతంతో నీ తొడలు విరిచి నిన్ను సంహరించునుగాక అని శపించి కోపంగా వెళ్ళిపోబోయాడు.
ధృతరాష్ట్రుడు వెంటపడ్డాడు, చిన్నపిల్లవాడు, తెలిసి తెలియక ఏదో చేశాడు, మీరు ఇంత శాపం ఇవ్వడం న్యాయమేనా? వాడి కర్మ అంతే అనలేదు ఆయన, పాపం ఎంత మంచివాడో చూడండి. కడగి సమబుద్ధి వీనికి కలిగనేని కాదు శాపఫలంబు. తన బుద్ధి మార్చుకుని సక్రమంగా ఉన్నాడా ఈ శాపం అమలు జరగదు. అట్లు కాక, అలా కాక బుద్ధిహీనుడుగా దుర్మార్గంతో కనుక ప్రవర్తిస్తే శాపహవ్యవాహ ఫలము వీడు అనుభవించు అని ఒక మాట చెప్పి వెళ్ళాడు. పద్ధతి మార్చుకుని సక్రమంగా ఉన్నాడా శాపం పనిచేయదు, లేకపోతే శాపానికి గురి కాక తప్పదు అని చెప్పి ఆయన వెళ్ళాడు. ఈ సన్నివేశం మనకు అద్భుతమైన మాట చెప్తోంది. సభాపర్వంలో భీమసేనుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి చంపుతానని. గదాయుద్ధంలో తొడలు మీద కొట్టి చంపడం అధర్మం, యుద్ధ ధర్మానికి విరుద్ధం. ఇప్పుడు భీమసేనుడికి అధర్మం చేసిన పాపం అంటుతుంది. దైవాన్ని నమ్మినవాడు ధార్మికమైన ఆవేశంతో ఏదైనా ఒక ప్రతిజ్ఞ చేస్తే అధర్మం అంటే ప్రమాదం ఉంటుంది. అధర్మం అంటుంది ఆ పని చేయకపోతే ప్రతిజ్ఞాభంగ దోషం. ఇప్పుడు భీముడికి ప్రతిజ్ఞాభంగ దోషము రాకూడదు, అధర్మ దోషము అంటకూడదు. అందుకని దైవము మైత్రేయ మహర్షిని ప్రేరేపించి మహర్షి శాపం ఇప్పించింది ఆ దుర్యోధనుడికి. ఇప్పుడు భీమసేనుడు మైత్రేయుడి శాపాన్ని అమలు జరిపే ఉపకరణం మాత్రమే. గద పెట్టి కొడితే గదది ఎలా తప్పు కాదో ఇప్పుడు భీముడిది కూడా తప్పు కాదు. ధర్మాన్ని నమ్మిన వాడికి ఎంత రక్షణ వస్తుందో ఈ సన్నివేశం మనకు తెలియచేస్తుంది. ఇలా మైత్రేయ మహర్షి దుర్యోధనుడికి శాపం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. కిమ్మీరుడు అని ఒకడున్నాడు, బకాసురుడి తమ్ముడు. వాడు వచ్చాడు అరణ్యంలో వీళ్ళు ఉన్నప్పుడు. ఎవడో భీముంటా మా అన్నయ్యని చంపేట, వాడి సంగతి ఏమిటి అని. ఒరే మీ అన్నయ్య కోసం నువ్వు బాగా బెంగ పెట్టుకున్నట్టున్నావు, రా నిన్ను కూడా అక్కడికే పంపిస్తానన్నాడు. ఆ కిమ్మీరుడిని సంహరించాడు భీమసేనుడు. వాడిని విసిరి వదలపారేశాడు చాలా దూరంగా. ఆ కిమ్మీర సంహార ఘట్టం చాలా విశాలమైన ఘట్టం. కిమ్మీరుడు చావు వివరంగా చెప్పుకునే అవకాశం మనకు లేదని సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు చెప్పారు. ఒక వాక్యం చాలన్నారు. అది సంగతి. ఆ తర్వాత జరిగిన సన్నివేశం ఏమిటంటే, అయ్యో మన బంధువులైన పాండవులు అరణ్యం పాలైపోయారని పరామర్శించడానికి కృష్ణుడు వచ్చాడు. దృష్టద్యుమ్నుడు కూడా వచ్చాడు, పుట్టింటి వాళ్ళు వచ్చారనమాట. వచ్చి పలకరించారు అందరినీ. ద్రౌపది చాలా బాధపడింది, బాధ వ్యక్తం చేసింది. అన్నయ్య, కౌరవులు చేసిన అన్యాయం కన్నా ఆ సమయంలో కర్ణుడు చాలా వేళాకోళంగా నన్ను చూసి నవ్విన నవ్వు ఉన్నదే, అది నన్ను చాలా బాధ పెడుతోంది. నచమే శామ్యతే దుఃఖం కర్ణోయత్ర ఆహసస్తదా. ఓదార్చాడు దృష్టద్యుమ్నుడు, అమ్మాయి బాధపడకమ్మా, వినయ విహీనుడైన దుర్యోధనుడిని దుశ్శాసనుణ్ణి భీమసేనుడు సంహరిస్తాడు, కర్ణుణ్ణి అర్జునుడు సంహరిస్తాడు, ద్రోణుణ్ణి నేను సంహరిస్తాను. మేమంతా ఇలా వాటాలు వేసుకుని లెక్కలు వేసుకుని సిద్ధంగా ఉన్నాం, యుద్ధం జరుగుతుంది, వాళ్ళందరినీ సంహరిస్తాం, నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే రోజు దగ్గరలోనే ఉంది, నువ్వు దిగులు పడకని ఓదార్చాడు. అయినా ఆమె ఇంకా బాధపడుతోంది. అన్నయ్య ప్రేమతో చెప్పిన మాట సరిపోలేదు ఆమెకు. కృష్ణుడు గమనించి కృష్ణుడు ఆమెను ఓదార్చాడు. ఓదారుస్తూ కృష్ణుడు అన్న మాట, అమ్మా ద్రౌపది, తనుకుచునున్న నీ హృదయ తాప నిమిత్తమునన్ సురేంద్రనందను పటు బాణపాతహతి తద్ధృత రాష్ట్ర బలంబు మృత్యు సాధనమునకే గుజుమ్ము ఇది తప్పదు. ఆ ధృతరాష్ట్రుడు, అతడి పరివారం, అతడి కుమారుడి పరివారం మొత్తం అంతా మృత్యుపాలు కావాల్సిందే నీ హృదయానికి ఇంత కష్టం కలిగించిన కారణం చేత. ఇది తప్పదు. ఇవ్వననిధులేడు ఇంకినను దివంబును రాత్రియు సంచలించినన్ అని. ఏమైనా సరే ఆ ధృతరాష్ట్రుడి పరివారం అంతా, దుర్యోధనుడి పరివారం అంతా సర్వనాశనం కాక తప్పదు, నువ్వు దిగులు పడొద్దమ్మా అన్నాడు. అని ఆగిపోలేదు ఆ కృష్ణుడు. అరణ్య పర్వంలో కృష్ణుడు 1-2 సార్లు మాత్రమే కనపడతాడు. అందులో ఒకసారి కనపడిన ఘట్టం ఇది. తర్వాత మళ్ళీ ఓసారి సత్యభామతో కలిసి వస్తాడు. అప్పుడు కృష్ణుడి పాత్ర పెద్దగా లేదు, ఊరికే పరామర్శకు వచ్చాడు. అప్పుడు సత్యభామ ద్రౌపది చాలాసేపు మాట్లాడుకుంటారు.
సత్యభామ అంది, మా ఆయనకి చాలామంది భార్యలు, అయినా ఆయన్ని అదుపు చేయలేకపోతున్నాను, నువ్వు ఒక్కదానివి 5గురు భర్తల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నావు, ఏం మందులు వేస్తున్నావు, ఏం మాకులు వాడుతున్నావు, ఏం మంత్రాలు చేస్తున్నావు చెప్పవమ్మా అని అడుగుతుంది. సత్య ద్రౌపది సంవాదం. ఆ ఘట్టంతోనే ఎర్రన గారి రచన ప్రారంభం అవుతుంది మహాభారతంలో, అరణ్య పర్వంలో. ఆవిడ అంటుంది, మందులు మాకులు వేస్తే మరీ ప్రమాదం, ఉన్న ఆరోగ్యం చెడిపోతుంది, అది కాదు చేయవలసింది సేవా ధర్మం. మా అమ్మ చెప్పింది జిల్లెళ్ళముడిలో అద్భుతమైన మాట, సరే మంత్రం మహిళలందరూ భార్యలందరూ అనుసరించవలసిన మంత్రం. ఆ మాటకు వస్తే ప్రతి మానవుడు అనుసరించవలసిన మంత్రం. ఎందుకు భర్తలు ఈమెకు లొంగిపోయారంటే, ముందు ఈమె భర్తకు లొంగిపోయింది కాబట్టి. భర్తల సేవలో ఏమరుపాటు లేకుండా ఉండడం వల్ల నేను ఆ పని చేయగలిగానని చెప్తుంది. అప్పుడు ఒకసారి వచ్చాడు కృష్ణుడు, ఇప్పుడు వచ్చాడు మొదట. వచ్చిన కృష్ణుడు ఆమెకు ఊరడింపు మాటలు చెప్పి, ధైర్యం చెప్పి వాళ్ళందరూ చనిపోతారని చెప్పి ఊరుకోలేదు. అయినా ఒక పొరపాటు జరిగింది, మీరు జూదం ఆడిన సంగతి నాకు తెలియదు. ఎందుకు తెలియదంటే, నేను ద్వారకా నగరంలో లేను కాబట్టి. ఆ సమయంలో నేను ద్వారకా నగరంలో ఉండుంటే పిలిచినా పిలవకపోయినా జూదం ఆడుతున్న చోటికి వచ్చి ఈ జూదాన్ని ఆపడమో ధర్మరాజు గెలిచేట్టుగా చేయడమో నేను చేసి ఉండేవాణ్ణి. యద్యహం ద్వారకాయాం స్వాం రాజన్ సన్నిహితః పురా ఆగచ్చేయమహం ద్యూతం అనాహుతోపి కౌరవై. కౌరవులు పిలవకపోయినా వచ్చి ఉండేవాడిని, పొరపాటు జరిగిపోయింది అన్నాడు. ఏమయ్యా ద్వారకా నగరంలో లేవా? ఎందుకు లేవు, ఎక్కడికి వెళ్ళావు అంటే, శిశుపాలుని చంపాను కదా రాజసూయ సభలో, వాడి తమ్ముడు ఒకడున్నాడు సాల్వుడు, వాడికి ఒక వాహనం ఉంది, ఆ వాహనం వాడి నగరమే సౌంభక నగరం. అది కామ్య గమనం కలిగిన నగరం, ఆటోమొబైల్ సిటీ. ఆ నగరమే అలా ఎగురుతూ ఉంటుంది, అదే వాడికి వాహనం. అందులో వచ్చాడు. ఏమిటి మా అన్నయ్యని చెప్పావు, నీ సంగతి చూస్తానని. నీ సంగతి కూడా చూస్తానరా అన్నాను, అందులోకి వెళ్ళాను, అది అలా వెళ్ళిపోయింది. వాడితో యుద్ధం చేసి వాడిని చంపడానికి 6 నెలలు పట్టింది. చిటికలో శిశుపాలుని చంపిన కృష్ణుడికి వాడిని తమ్ముడిని చంపడానికి 6 నెలలు పట్టింది, మనం నమ్మాలి. ఆ సౌంభక నగరంలో ప్రవేశించి అలా వెళ్ళిపోయాను, ఇదంతా పూర్తయ్యేప్పటికి 6 నెలలు పట్టింది. తిరిగి వచ్చి టీవీ 9 పెట్టగానే పాండవుల అరణ్యవాసం అని హెడ్లైన్స్లో కనపడింది, వచ్చాను నేను అన్నాడు. ఇది నమ్మదగిన మాటేనా? ఇందులో 2 విషయాలు చెప్తున్నాడు కృష్ణుడు. ఒకటి, నా అంతటి వాడికే మీరంతా నన్ను ఏదో గొప్పవాడు అనుకుంటున్నారు, దైవం అనుకుంటున్నారు కదా, సాల్వుణ్ణి చంపడానికి 6 నెలలు పట్టింది, మీకు దుర్యోధనుడిని చంపడానికి 12 ఏళ్ళు పడుతుంది, ఓర్చుకోండి అని చెప్పడం ఒక మాట. రెండో మాట, ఈ ప్రశ్న ఎప్పుడైతే నేను ద్వారకా నగరంలో లేను అనగానే ధర్మరాజు వెంటనే కృష్ణుడు కాలర్ పట్టుకోవాలి. ఏమయ్యా ద్వారకా నగరంలో లేవా నువ్వు? లేకపోతేనే ద్రౌపది పిలిస్తే వచ్చి అక్షయ వస్త్రాలు ప్రసాదించావా? ఏమని ప్రార్థించింది ద్రౌపది? గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీజన ప్రియ కౌరవ అర్ణవమగ్నం మాం ఉద్ధరస్వ జనార్దన. కౌరవులనే ఈ సముద్రంలో పడి కొట్టుకుపోతున్నానయ్యా, నన్ను ఉద్ధరించు, ఒడ్డుకు చేర్చు ద్వారకావాస అని ప్రార్థిస్తే వచ్చాడు. కరెక్ట్ అడ్రస్సే ఇచ్చింది ఆవిడ. ఆ అడ్రస్కి ఈ ఉత్తరం వెళ్ళింది, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వెంటనే ధర్మరాజు, ఏమయ్యా ద్రౌపది పిలిస్తే వచ్చావు కదా, లేనంటావేమిటి అని అడగాలి. అడగలేకపోయాడు. ఎందుకంటే కృష్ణుడు వెంటనే ఏమంటాడు, ద్రౌపది పిలిచింది బానే ఉందా, నువ్వు పిలిచావా జోదం ఆడేటప్పుడు? దైవము అంతర్యామిగా సృష్టిలోని ప్రతి అణువులో నిండి ఉన్న మాట యథార్థమే, కానీ ఆ అనుగ్రహం మనం పొందాలంటే మనం ప్రార్థన చేయాలి. ఈ కరెంటు వైరంతా కరెంట్ ఉంది, ఈ విద్యుత్ ప్రవహిస్తూనే ఉంది. ఇక్కడ ఫ్యాన్ పెట్టాలి, ఓ లైట్ పెట్టాలి, అక్కడ కత్తిరించి అందులోకి వచ్చే ఏర్పాటు మనం చేసుకోవాలి. విద్యుత్ ఉంది కదా, ఫ్యాను దానంతరం అదే తిరుగుతుంది, లైట్ దానంతరం అదే వెలుగుతుంది అనుకోవడం, అలాంటి పని ఎవరైనా చేసి ఓ పుస్తకం రాస్తే వాడికి PhD ఎవరు పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. ఈ మాత్రం తెలియదా అంటారు. అందువల్ల మానవుడు గుర్తించవలసింది, దైవశక్తి అంతటా నిండి ఉన్న నీవు ఆ అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటే నీ నుంచి ఒక ప్రార్థన కావాలి సుమా. ద్రౌపది ప్రార్థించింది, నువ్వు ప్రార్థించావా ధర్మరాజా? కనీసం చిట్ట చివరి పందెం వేసేటప్పుడైనా కృష్ణ అని అనుకున్నావా? అసలు జోదం ఆడుతున్నట్టు నాతో చెప్పావా అని మళ్ళీ ఎదురు తిరిగి కృష్ణుడు అడిగితే సమాధానం లేదు. అంటే ధర్మరాజు రూపంలో మనందరికీ కూడా కృష్ణ పరమాత్మ ఇస్తున్న అద్భుతమైన ఒక సందేశం ఈ సన్నివేశం చాటున దాగి ఉన్నట్టు మనం గమనించవచ్చు. అలా కృష్ణుడు వాళ్ళకి ఓదార్పు మాటలతో పాటు సందేశాన్ని కూడా అందించాడు, వెళ్ళిపోయాడు. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరినీ చంపేస్తాం మేము, వాళ్ళందరూ చనిపోతారని వీళ్ళు చెప్పారు కదా కృష్ణుడు ధృష్టద్యుమ్నుడు. అందుకని భీముడికి బాగా ఉత్సాహం కలిగింది, ద్రౌపదికి మంచి ఉత్సాహం వచ్చింది.
ఎప్పుడెప్పుడు కౌరవుల్ని చంపేయాలని బాగా ఉత్సాహపడేవాళ్ళు ముగ్గురు: భీముడు, ద్రౌపది, సహదేవుడు. ఒక పక్కన భీముడు, ఒక పక్కన ద్రౌపది చేరి ధర్మరాజు కాస్త తీరిగ్గా ఉన్నప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టి ఇప్పుడే చంపేద్దాం, ఈ అరణ్యవాసం తెమిలైనా పెట్టేనా, ఒకవేళ అరణ్యవాసం తెమిలినా అజ్ఞాతవాసం మనం ఎక్కడ చేస్తాం, ఇదంతా జరిగే పని కాదు, వాళ్ళు దుర్మార్గులు, చంపేద్దాం చంపేద్దాం అన్నాడు భీముడు. ద్రౌపది కూడా అంది. భీముడు గొప్పతనం ఏమిటంటే, మీరు సభాపర్వంలో చూశారు, దుశ్శాసనుని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు, దుర్యోధనుని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఎప్పుడు? యుద్ధంలో, ఇప్పుడు కాదు. అనిన్ ఉగ్ర రణాంతరంబునన్. నన్నయ్య గారి ప్రసన్న కథా కలితార్థయుక్తి అన్నది వివరిస్తూ విశ్వనాథ వారు అనిన్ ఉగ్ర రణాంతరంబునన్ అన్న ఈ రెండు మాటలను బాగా విశదం చేసి, ఇది భీమసేనుడి ఆత్మ సంయమనానికి మంచి నిదర్శనము సుమా, వాళ్ళని చంపవలసిందే, ఇప్పుడు కాదు, యుద్ధంలో. యుద్ధం వచ్చేదాకా ఓపిక పడతాడనమాట. మనం భీమసేనుడికి ఆవేశం అంటాం, ఆవేశం ఉన్నవాడు వెంటనే ఆ పని చేస్తాడు. కానీ భీముడు 13 ఏళ్ళు ఆగాడు. 13 ఏళ్ళు ఆగడం కాదు, యుద్ధం మొదలయ్యాక 10 రోజులు ఆగాడు. ఎందుకని? కర్ణుడు యుద్ధరంగంలోకి రాలేదు కాబట్టి. నేను లేను కాబట్టి చేయగలిగాడు, నేనుంటే భీముడు డొక్క చీరేసేవాడిని కర్ణుడు ఎక్కడంటాడో వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని ఆగాడు. తర్వాత 5 రోజులు ద్రోణాచార్యుడు నాయకత్వం కాబట్టి ద్రోణుడు అర్జునుడు మ్యాచ్ ఫిక్సింగ్, ద్రోణుడికి అర్జునుడు అంటే పక్షపాతం కదా అంటాడేమో, ఆ 5 రోజులు కూడా ఆగుదాం. కర్ణుడి సేనానాయకత్వం వచ్చాకే సంహారకాండ ప్రారంభించాడు. భీముడికి ఆవేశం ఉందా? ఆలోచన ఉందా? ఆలోచించాలి. తనలోని ఆవేశాన్ని ధర్మానికి లోబరచి ధర్మ దీక్ష కోసం ఆవేశం కలిగిన వ్యక్తి ఎప్పుడూ పాపం చెయ్యడు. అందుకే పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన అనేది భీమసేనుడి చరిత్రలో మనకు రుజువు అవుతుంది. కానీ ఇక్కడ భీముడు ఆవేశపడి నువ్వు అంటే చంపేద్దాం అన్నాడు. చంపేస్తానంటాడు, కానీ నువ్వు అనాలి. ధర్మరాజు అనుమతి లేకుండా చంపడు. రామాయణంలో లక్ష్మణుడైనా అంతే, కైకని వేసేస్తా, భరతుణ్ణి కోసేస్తా, వాడ పరివారం మొత్తం సర్వనాశనం చేసేస్తా, అన్నయ్య నువ్వు అను. ఇక్కడ ధర్మరాజు అనే అన్నయ్య, అక్కడ రాముడు అనే అన్నయ్య ఊహు అంటారు కానీ ఊ అనరు. ఏం చెప్తోంది ఇతిహాసం అంటే, కథ కాబట్టి 2 పాత్రలు చూపిస్తున్నాడు, కానీ మనలోనే ఆవేశపడే భీమసేనుడు ఉన్నాడు, ఆవేశపడే లక్ష్మణుడు ఉన్నాడు. దాన్ని ధర్మం అనే పేరుతో ఆనకట్ట కట్టి అదుపు చేసే రాముడో ధర్మరాజో కూడా ఉన్నాడు సుమా. మనలోని లక్ష్మణుడు, మనలోని భీముడు, మనలోని ధర్మరాజుకు, మనలోని రామచంద్రునికి లోబడి ఉంటే మనం తప్పు చేయకుండా ఉంటాం అనే సందేశాన్ని ఈ సన్నివేశాల ద్వారా మహాభారతం తెలియజేస్తోంది. కానీ సహజంగా భీమసేనుడు ఆవేశపరుడు కాబట్టి అటుపక్క భీమసేనుడు, ఇటుపక్క ద్రౌపది చేరి చెప్పడం మొదలుపెట్టారు. వేసేద్దాం, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తుంటే మనం నీతి నియమాలు ఏమిటి, తర్వాత అయినా చేయవలసింది అదే పని కదా, అదేదో ఇప్పుడే చేసేద్దామని మొదలుపెట్టారు. అన్నీ విని ధర్మరాజు అన్నాడు, వనమున 12 జనపదమున ఎరుగకుండ సరినొక వర్షంబును సలుపభూని సత్యముదనరగ చేసితి ప్రతిజ్ఞ తగ వృద్ధ సభన్. 12 ఏళ్ళు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేస్తామని పెద్దలందరూ ఉన్న సభలో ఒక వాగ్దానం చేయలేదా? దాన్ని తప్పి ఈవేళ తొందరపడతామా? అంతేకాదు, ఇంకో విషయం కూడా ఆలోచించాలి. యుద్ధం చేస్తే మనకే విజయం లభిస్తుందని మనం అనుకుంటే సరిపోదు, ఆనుపానులు చూసుకోవాలి. కర్ణుడి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సహజ కవచ కుండలాలు కలవాడు, అపారమైన ధనుర్విద్యా పాండిత్యం కలవాడు. ఆ కర్ణుడిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా కర్ణుడిని ఏం చేయగలమని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. కర్ణుడిని తలుచుకుంటే నాకు నిద్ర పట్టడం లేదు సుమా. వినవయ్య కర్ణు గర్వంబు అనిన్ ఆతడభేద్య కవచుడగుటయు విలునేర్పును వాని బాహు విక్రమమును తలచిన నాడు కన్ను మొగుడదు నాకు. కనుక మనం అపారమైన శక్తులు సంపాదించిన తర్వాత యుద్ధం చేయాలి, కానీ ఆవేశం ఉంది కదా అని ఇప్పుడు యుద్ధం చేయడం పనికిరాదు, ఓర్చుకోవాలి. అంటే ధర్మజుని మాటల్లో ధర్మదీక్షతో పాటు ఆచరణాత్మకమైన ఒక ఆలోచన ధార ఉన్నది అని తెలుస్తోంది. ఏ మానవుడైనా కష్టం కలిగినప్పుడు ఓర్పు పట్టి పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలి, కానీ ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఇది ఆ సన్నివేశం మనకు తెలియజేస్తుంది. కథ ముందుకు సాగితే అపారమైన శక్తులు సంపాదించాలన్నారు కదా అని అర్జునుడు శస్త్రాస్త్రాలు విశేషమైనవి సంపాదించాలి, అస్త్ర విద్య సంపాదించాలనే కోరికతో ఇంద్రుణ్ణి ప్రార్థించాడు. ఇంద్రుడొచ్చి నేను కాదయ్యా పరమేశ్వరుణ్ణి ప్రార్థించమన్నాడు. అప్పుడు అర్జునుడు అఖండమైన తపస్సు చేశాడు.
మనకు తెలిసిన కిరాతార్జునీయ గాథకు ఆ సన్నివేశమే మూలం. అందులో నుంచి ఆ చిన్న సన్నివేశంలోంచి కిరాతార్జునీయం అనే అద్భుతమైన కావ్యం పుట్టింది. అర్జునుడు చేసిన తపస్సుని, శక్తిని, భక్తిని, యుక్తిని పరీక్షించడానికి కిరాతుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చిన అద్భుతమైన ఘట్టం. ఆ తపస్సు ఎలా చేశాడు అంటే, మొట్టమొదటి నెల 3 రోజులకొకసారి కింద రాలిపడిన ఆకు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, 2వ మాసం 6 రోజులకోసారి కేవలం ఒక పండు తింటూ, 3వ మాసం 15 రోజులకొకసారి పరిమితంగా ఆహారం తీసుకుంటూ, 4వ మాసం ఆహారం మానేసి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ పాద అంగుష్టం మీద అంటే కాలి బొటనవేలి మీద నిలబడి చేతులు 2 పైకెత్తి పెట్టి ఊర్ధ్వబాహుడై పాదాంగుష్టం మీద నిలబడి వాయుభక్షణం మాత్రమే చేస్తూ తపస్సు చేశాడు. పరమేశ్వరుడు వచ్చాడు, యుద్ధం జరిగింది. ఆ కథ మనకంతా తెలుసు. పరమేశ్వరుడు నీకేం వరం కావాలి అన్నాడు. నాకు గొప్పదైన పాశుపతాస్త్రం ఇవ్వవయ్యా. ఈయన భక్తికి శక్తికి మెచ్చి పాశుపతం నాతో పాటు నిర్వహించగలిగిన వాడు ఇంకెవడైనా ఉన్నాడంటే నువ్వే ఇస్తున్నాను, తీసుకోమన్నాడు అని తనతో యుద్ధం చేసి గాయపడిన అర్జునుడి శరీరాన్ని ప్రేమతో అలా నిమిరాడు పరమేశ్వరుడు. అక్కడ పరవశించిపోయి అన్నయ్య గారు పద్యం చెప్పారు. త్రినయన గాత్రస్పర్శనమున నిజగాత్రము పవిత్రమును ముక్తాఘంబును అతి తేజో వీర్యంబునునైన పృథాసుతుండు ముదితుండగుచున్. 3 కన్నులు కలిగిన మహేశ్వరుడే ఒక్కసారి తన చేతితో ప్రేమతో వాత్సల్యంతో అలా నిమిరితే నరుడైన అర్జునుడి శరీరం పవిత్రమైపోయింది. సమస్త పాపాలు తొలగిపోయాయి. అపారమైన దివ్య శక్తులు ఆవిర్భవించాయి. పులకించిపోయాడు, పరవశించిపోయాడు, దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవించాడు ఆనాడు నరుడు. పాశుపతం కోరుకున్నాడు. మీరు యుద్ధం అంతా చూడండి, ఇప్పుడు వింటారు, అన్ని పర్వాలు వింటారు. సమయం లేదు కాబట్టి చెప్పకపోవడం కాదు. ఆ వక్తలందరూ ఎప్పుడూ పాశుపతాన్ని 18 రోజుల యుద్ధంలో ఉపయోగించనే లేదు అర్జునుడు. ఇంత కష్టపడి తపస్సు చేసి సంపాదించుకున్నది. అందుకే విశ్వనాథ వారు గుప్త పాశుపతం అని ఒక నాటకం రాశారు. మరి పాశుపతం దేనికి సంపాదించినట్టు అంటే ఈ పద్యం చెబుతోంది మనకి. ఒక మంచి మార్గదర్శకమైన పద్యం. పరమేశ్వరుడు తన చేతితో అలా నిమిరితే అర్జునుడి శరీరం ఏమైంది? పవిత్రంబును ముక్తాగంబును, పాపరహితమైన శరీరం కలిగిన వాడయ్యాడు. అయ్యాడా లేదా పరీక్ష ఏమిటంటే, తిరిగి రాగానే దేవేంద్రుడు వచ్చాడు. ఏమయ్యా, మా స్వర్గంలో కాలకేయ నివాత కవచుల వల్ల చాలా బాధపడుతున్నాం, వాళ్ళని మేమేం చేయలేకపోతున్నాం, మీరు వచ్చి రక్షించాలి అంటే అర్జునుడిని పంపించాడు. అర్జునుడు వెళ్ళాడు. మీరు చూడండి, రామాయణ భారతాలు దేవతలకు మానవులు సహాయం చేశారు. శంబరాసురుడితో యుద్ధం చేయలేక దేవేంద్రుడు ఇబ్బంది పడుతుంటే దశరథ మహారాజు గారు వెళ్ళారు. కాలకేయ నివాత కవచుల్ని దేవతలు ఏమీ చెయ్యలేకపోతే అర్జునుడు వెళ్ళాడు. అంటే మానవుడు ధర్మదీక్ష తత్పరుడు కాగలిగితే దేవతలకైనా సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటాడు. అలాంటి ధర్మాన్ని పెంచుకోవాలి తప్ప దేవతల దగ్గర నిలబడి మొక్కుకుని కోరికలు కోరుకుని యాచకుడు కాకూడదు మానవుడు అని రామాయణ మహాభారతాలు మనకు హెచ్చరిక చేస్తున్నాయి. దైవానికైనా సహాయం చేయగలిగిన శక్తి మానవుడికి ఉన్నది సుమా. ఎప్పుడు? ధర్మదీక్ష నీలో ఉన్నప్పుడు. ధర్మాన్ని ప్రబోధించే గ్రంథాలు తప్ప మొక్కుబడులు నేర్పే గ్రంథాలు కావు మనవి. అది మనం గమనించవలసిన అవసరం ఉంది. అర్జునుడు వెళ్ళాడు, సహాయం చేశాడు. అర్ధరాజ్య సింహాసనం మీద గౌరవించారు. ఊర్వశి నాట్య ప్రదర్శన జరిగింది. ఆ రాత్రి అర్జునుడున్న గెస్ట్ హౌస్కి అర్ధరాత్రి వచ్చి కాలింగ్ బెల్ నొక్కింది ఊర్వశి. అక్కడ వ్యాస మహర్షి రాశాడు, అతి సన్నని అతి పలుచని వస్త్రాలు ధరించి మహర్షుల మనస్సులలో కూడా వికారం కలిగించే రూపంతో వచ్చింది ఊర్వశీదేవి అని. బహుశా అందుకే కాబోలు అలాంటి వస్త్రాలు ధరించే సినిమా తారలకు ఊర్వశి అవార్డు ఇస్తారు అని నాకు అనిపించింది. ఆమె అలా వచ్చింది పాపం. ఏమిటమ్మా అర్ధరాత్రి వచ్చావు, ఇలా రావడం న్యాయమేనా, ఎందుకు వచ్చావు అన్నాడు. అర్ధరాత్రి అంటున్నావు, ఇలా అంటున్నావు, ఎందుకు వచ్చానో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అంది ఆవిడ. అర్జునుడు అన్నాడు, త్వంహిమే మాతృవత్ పూజ్య రక్ష్యోహం పుత్రవత్వయా. నువ్వు నాకు తల్లి వలే గౌరవించదగిన దానివి, నేను నీకు బిడ్డవలే రక్షింపదగిన వాడిని. అంతేగాని మరొక మాటకు అవకాశం లేదమ్మా, నువ్వు పొరపాటుగా మాట్లాడద్దు. ఆవిడ ఏమిటయ్యా, నేను తల్లినేమిటి, నువ్వు కొడుకు ఏమిటి, మా దేవలోకంలో ఇలాంటి గొడవలు లేవు. మగ అయితే ఆడపిల్ల ఉంటే చాలు, ఆడపిల్ల అయితే మగవాడు ఉంటే చాలు, అది మా కథ. అర్జునుడు అన్నాడు, అలా అయితే సరే అనలేదు. నువ్వు దేవలోకంలో ఉన్న దానివి, దేవలోక మర్యాద పాటిస్తున్నావు.
నేను మానవుణ్ణి, మానవ ధర్మం పాటించాలి, మాకు వావి ఉంది, వరస ఉంది, ధర్మం ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, నా వల్ల కాదు, నువ్వు వెళ్ళిపోమ్మా, ఎలా వచ్చావో అలా వెళ్ళిపో అన్నాడు. చాలా చమత్కారమైన సన్నివేశం. ఆవిడ చాలా తెలివిగా మాట్లాడింది. ఏం లేదయ్యా, నేను చాలా అందంగా ఉన్నాను, నువ్వు మహావీరుడివి, మన ఇద్దరం జతకడితే అందము పరాక్రమము కలిగిన కుమారుడు ఉదయిస్తాడు కదా అంది ఆవిడ. ఈయనన్నాడు, అది గ్యారంటీ ఏమిటి? బెర్నాడ్ షా కథ ఉంది మనకి, అది గ్యారంటీగా చెప్పలేము. నీకు కావాల్సింది సౌందర్యం పరాక్రమం కలిగిన కుమారుడే కదా, సౌందర్యం పరాక్రమం కలిగిన కుమారుడు సిద్ధంగా ఉన్నాడు, ఏం కావాలో ఆజ్ఞాపించమ్మా. ఈ ధర్మ దీక్ష అర్జునుడికి ఉన్నది కాబట్టి కృష్ణుడి నుంచి స్వయంగా భగవద్గీత ప్రబోధాన్ని వినడానికి అర్హత సంపాదించుకోగలిగాడు అర్జునుడు. అది అర్జునుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన సన్నివేశం. అలా సమాధానం చెప్పాడు. చెప్తే ఆమె ఆవేశపడి, తస్మాత్వం నర్తనం పార్థ మాన మధ్యే స్త్రీ మధ్యే మానవర్జిత. ఆడవాళ్ల మధ్యలో సిగ్గు ఎగ్గులు లేకుండా ఆడామగా కాని రూపాన్ని ధరించి నువ్వు నాట్యం చేస్తూ ఉండిపోదు గాక అని ఆవేశంతో శపించి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంద్రుడు వచ్చాడు, ఓదార్చాడు. నీ ధైర్యాన్ని, నీ నిలకడతనాన్ని మెచ్చుకుంటున్నానయ్యా, ఈ శాపం కూడా మంచిదే, ఇది ఏడాది పాటు మాత్రమే పనిచేస్తుంది, అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాస కాలంలో నీకు అక్కరకు వస్తుంది సుమా. అంటే అజ్ఞాతవాస కాలంలో అర్జునుడు వేసుకున్న బృహన్నల వేషం నాటకాల కంపెనీ వాళ్ళ మేకప్ కాదు, సహజంగా వేషం సంవత్సర కాలం ఉంటుందన్నమాట. పాండవుల 5గురికి కూడా అంతే, ద్రౌపదికి అంతే. అవి వేసుకున్న వేషాలు కావు, వచ్చిన రూపాలు మాత్రమే. దానికి మూలం అరణ్య పర్వంలో జరిగింది. అంటే ఇప్పటికొచ్చిన కష్టాన్ని తొలగించుకోవడంతో పాటు పాండవులు తమ ధర్మ దీక్షతో రాబోయే కాలంలో అజ్ఞాతవాసంలో వచ్చే కష్టాలను కూడా తట్టుకుని నిలబడ్డానికి కావలసిన ఉపాయాన్ని పొందగలిగారు. ధర్మానికి ఆ శక్తి ఉంది, ధర్మాన్ని ఆశ్రయించిన వాడికి ఆ అవకాశం ఉందని పాండవులు నిరూపించారు తమ ప్రవర్తనల ద్వారా. అలాంటి ఒక అద్భుతమైన సన్నివేశం అది. ఆ తర్వాత అర్జునుడు ద్రౌపది కోరితే గంధమాదన పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ భీమసేనుణ్ణి కలుసుకున్నాడు. త్రేతాయుగానికి చెందిన వాయుపుత్రుడు భీమసేనుడు, త్రేతాయుగానికి చెందిన వాయుపుత్రుడైన ఆంజనేయుడు, ద్వాపర యుగానికి చెందిన వాయుపుత్రుడైన భీమసేనుడు కలుసుకున్న అద్భుతమైన సన్నివేశం అది. ఆయన ఏదో ముసలి కోతిలా ఉన్నాడు. ఏమిటయా తోక అడ్డంగా పెట్టావు, తోక తొక్కకూడదు, దాటి వెళ్ళకూడదు, తీయమన్నాడు. నాకు ఓపిక లేదు, నువ్వే తీయమన్నాడు. మనం ఆ కథ అంతా విన్నాం. అన్ని ప్రయత్నాలు చేశాడు, భీమసేనుడి వల్ల కాలేదు. అప్పుడు తెలుసుకున్నాడు, ఆంజనేయుడిని ప్రస్తుతించాడు. ఆంజనేయుడు నీకేం కావాలి, వచ్చేసి వాళ్ళందరినీ పట్టు పట్టేయమంటావా, 80,000 మంది కింకరనామక రాక్షసుల్ని క్షణంలో కడతీర్చిన వాడిని వచ్చేయమంటావా అన్నాడు. వద్దయ్యా బాబు, మేమంతా ప్రతిజ్ఞలు చేశాం, మా ప్రతిజ్ఞలు ఏం కావాలి, నువ్వు రావద్దన్నాడు. అయితే నీకేం కావాలంటే మా తమ్ముడి జెండా మీద కూర్చోమన్నాడు. అర్జునుడి జెండా మీద ఉన్నది హనుమంతుడి బొమ్మ కాదు, హనుమంతుడే. ఆంజనేయుడు చేసిన అతి భీకరమైన నాదానికి ఆ యుద్ధరంగంలో కౌరవుల్లో సామాన్యులైన వాళ్ళు 10,000 మంది ఓ కేక పెడితే 10,000 మంది చచ్చిపోయేవాళ్ళు. అలాంటి ఒక అద్భుతమైన వరం దక్కింది. మిగతా వాళ్ళ జెండాల మీద ఉన్న బొమ్మలు కానీ అర్జునుడి జెండా మీద ఉన్నది కోతి బొమ్మ కాదు, ఆంజనేయుడే ఉన్నాడు సూక్ష్మ రూపంతో. ఆ సూక్ష్మ రూపాన్ని వజ్రాంగము అంటారు. వజ్రాంగం అంటే అది సూక్ష్మ రూపం. ఈ వజ్రాంగము కలిగిన బలవంతుడు కాబట్టి ఆంజనేయుడు వజ్రాంగ బలి. ఈ వజ్రాంగ బలి మన నోళ్లల్లో పడి బజరంగ బలి అయిపోయింది. జై బజరంగ బలి అంటాం హనుమంతుడిని చూడగానే. ఎందుకంటున్నాం? అది బజరంగ బలి కాదు, వజ్రాంగ బలి. సూక్ష్మ రూపాన్ని ధరించి అర్జునుడి జెండా మీద ఆంజనేయుడు అలా నిలబడ్డాడు. అందుకు మూలమైన సన్నివేశం అది. ఆ తర్వాత జరిగిన కథలో భీమసేనుడు కనిపించకుండా పోతే భీమసేనుడిని వెతుక్కుంటూ ధర్మరాజు వెళితే అక్కడ ఒక కొండ చిలువ చుట్టేసింది. ఎవరు నువ్వంటే నేను నహుషుణ్ణి, ఇంద్ర పదవి వచ్చిందనే అహంకారంతో దారుణంగా ప్రవర్తిస్తే ఆ శాపానికి గురై ఇలా అయిపోయాను, నాకు శాప విమోచనం కావాలంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నహుషుడు ప్రశ్నలు వేస్తాడు. ధర్మరాజు చెబుతాడు, నహుష ప్రశ్నలు అంటారు వాటిని. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. దాదాపుగా యక్ష ప్రశ్నల్లో ఉన్న సారాంశమే ఇక్కడ కూడా కనపడుతుంది. ప్రధానంగా సంపదలని కాపాడుకోవడానికి మానవుడు ప్రయత్నం చేస్తాడు. సంపదల వల్ల శీలము రక్షింపబడదు, కానీ శీల సంపద వల్ల సంపద సంపాదించుకోవచ్చు. కాబట్టి మానవుడు సంపదను కాపాడుకోవడం మీద పెట్టే దృష్టి కన్నా శీల సంపదను రక్షించుకోవడం మీద దృష్టి పెట్టాలి సుమా అని సమాధానం చెప్తాడు. అది జరిగిన సన్నివేశం. ఆ తరువాత ముఖ్యమైన ఘట్టం మహాభారతంలో
ఘోషయాత్ర. ఘోషయాత్ర అంటే ఘోష అంటే గొల్లపల్లె. రాజ్యానికి రాజధాని నగరానికి సమీపంలో ఉండే గొల్లపల్లెలో ప్రజల కష్టసుఖాలేమిటో తెలుసుకోవడానికి అక్కడికి వెళతాం అన్నారు దుర్యోధనుడు, కర్ణుడు మొదలైన వాళ్ళు. ఈవేళ ఆధునిక ప్రభుత్వాలు ప్రజల వద్దకు పాలన అన్నాయే, అది మొదట కర్ణుడు సలహా ఇస్తే దుర్యోధనుడు చేసిన పాలనది. మనం వాళ్ళ దగ్గరికే మనం వెళదాం, వాళ్ళ కష్టసుఖాలు ఏమిటో తెలుసుకుందాం, వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయో లేదో, ఆ రేషన్ కార్డులకి బియ్యం గోధుమలు నూనె ఇస్తున్నారో లేదో కనుక్కుందాం అన్నాడు. ఈ వంక పెట్టాడు. ధృతరాష్ట్రుడు సరే అన్నాడు. ఈ సలహా ఇచ్చినవాడు కర్ణుడు. కర్ణుడు ఏమైనా సలహా ఇచ్చాడో చూడండి. నారలు గట్టి కూరల శనంబుగ ఉగ్రవనంబులో విపద్భారమునంది వందురిన ఫల్గునున్ ఉజ్వల రాజ్యవైభవోదారులమై ముదంబున పొందగ కాన్సుగంటే ఇంపారగ ఉండుగల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వరా. ఈ వైభవాన్ని ప్రదర్శిస్తూ దీన దశలో ఉన్న పాండవులని వెక్కిరించడం కన్నా మనకి ఇంకేం కావాలయ్యా అంటే అర్జునుడి మీద అపారమైన అసూయ ఉందన్నమాట, అపారమైన ఈర్ష్య ఉందన్నమాట కర్ణుడికి. పాండవులందరి మీద అసూయ ఉంది దుర్యోధనుడికి. ఈ ఈర్ష్య అసూయల మధ్య స్నేహమే కర్ణ దుర్యోధనుల మైత్రి. అది రామసుగ్రీవుల మైత్రి వంటిది కాదు, కృష్ణ కుచేలుల మైత్రి వంటిది కాదు. ఏనాడు దుర్యోధనుడు కర్ణుడు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చుని ఒకరి శ్రేయస్సుకి ఏం కావాలో ఒకరు చెప్పిన పాపాన పోలేదు. ఇద్దరూ కలిసి పాండవుల్ని ఎలా అల్లరి పెడదాం అని అనుకున్నారు. గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చింది. అది జరిగిన కథ. అది ఘోషయాత్రతో ప్రారంభమైంది. కర్ణుడి ప్రేరణ ఘోషయాత్రకు మూలం. వెళ్ళారు, అక్కడ నానా హంగామా చేశారు. మన గొప్పతనం చూపిద్దాం, వీలైతే గుట్టు చప్పుడు కాకుండా పాండవులను మట్టు పెడదామనే ప్రణాళికతో వెళ్ళారు. చతురంగ బలాలతో వెళ్ళారు, భార్యలతో వెళ్ళారు, పరివారంతో వెళ్ళారు, ఆయుధాలతో వెళ్ళారు. ఒక కొలను కనపడింది, అందులోకి దిగబోయే ప్రయత్నం చేశారు. ఇక్కడ రైట్స్ రిజర్వ్డ్ అన్నారు వాళ్ళు. ఇది గంధర్వులదండి, మీరు దిగడానికి వీలు లేదన్నారు. గంధర్వులు లేదేం లేదు, మా ఇష్టం అన్నారు వీళ్ళు. దిగారు, గంధర్వులు వచ్చారు, యుద్ధం జరిగింది, వాళ్ళు చావగొట్టారు మిగతా వాళ్ళందరినీ. అక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే గంధర్వులతో యుద్ధం చేసి దుర్యోధనుణ్ణి రక్షించగలిగిన సామర్థ్యం చాలక తన రథం విరిగిపోతే పక్కనున్న వికర్ణుణ్ణి తోసేసి వికర్ణుడి రథం మీదకెక్కి ప్రాణాలు కాపాడుకోవడానికి కర్ణుడు పారిపోయాడు. మహాభారతాన్ని మనస్సు పెట్టి చదవమని ప్రార్థిస్తున్నాను. సినిమాలు చూసి కర్ణుడు మహావీరుడు అని భ్రాంతి పడవద్దు. అలా పారిపోయిన కర్ణుడు దుర్యోధనుడికి రక్షాకవచంగా నిలబడగలడా? తర్వాత జరిగిన కథ మనకు తెలుసు. పాండవులు వచ్చారు, యుద్ధం చేశారు. ధర్మరాజు ఏమన్నాడు? శరణన్న వారిని రక్షించడం ధర్మం. ఇప్పుడు మనం వాళ్ళ మీద ఉండే ఆగ్రహాన్ని ప్రకటించడం కాదు, ద్వేషాన్ని, వ్యతిరేకతని, శత్రుత్వాన్ని ప్రకటించడం కాదు, ధర్మదీక్షాపరులంగా ఉండాలి. వాళ్ళు కష్టంలో ఉన్నారు, మనం ఆదుకోవలసిందే సుమా. క్షత్రియుడైన వాడు శరణన్న వారిని రక్షించే ధర్మాన్ని పాటించాలి, కాబట్టి వెళ్ళవలసిందే. భీముడు అన్నాడు, కాగల కార్యం గంధర్వులే తీర్చారు, మనం ఇప్పుడు ఏమీ చేయకుండా ఊరుకుంటే చాలా కథ నడిచిపోతుంది కదా, అయినా దుర్యోధనుడికి ఇది జరగవలసిందే అన్నాడు. అక్కడ చాలా అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. మరి నాకు నిగ్రహం నేర్పడానికే ఈనాడు వాళ్ళ వక్తగా నిలబడ్డానేమో అనుకుంటున్నాను. అంత అందమైన పద్యాలు వదిలేస్తున్నాను, నన్ను మన్నించాలి. చాలా విశాలమైన ఘట్టం. ఒక్క ఘోషయాత్ర వారం రోజులు చెప్పుకోవలసిన అద్భుతమైన సన్నివేశం, చాలా అద్భుతమైన సన్నివేశం. మనకు చులుకనయ్యే మన చేయు పనియ గంధర్వులు కూడి తగనొనర్చిరి ఇంత లెస్సయగునే ఏ భారమును లేక ఊరకుండ మనలనుందు జయము. మనం ఏం చేయక్కర్లా, గప్చిప్గా ఊరుకుంటే చాలు అన్నాడు. ఇలా మాట్లాడడం న్యాయం కాదయ్యా అన్నాడు. భీముడు ఇంకా గొప్ప మాట అన్నాడు. విపరీత స్థితి నుండి ఘోర విపినోర్వీవాసులై నిత్య దుఃఖపరాధీనత తూలిరంచు మనలన్ గర్వోన్నత స్వాంతుడై అపలాపింపగ వచ్చి దుర్నయపరుండు ఆధార్తరాష్ట్రుండు దోషపరీతాత్ముడు తత్ఫలంబు గుడిచెన్ సత్యంబు సామాత్యుడై. ఈ సమయంలోనే సంస్కృత భారతంలో లేని ఒక మాట పుట్టింది. భీముడికి ధర్మరాజుకి సంభాషణ జరుగుతుంటే ధర్మరాజు అన్నట్ట, పరై పరిభవే ప్రాప్తే వయం 5,000 శతం
పరస్పర విరోధేతు వయం పంచైవ తే శతం. మనకి తగాదా వస్తే వాళ్ళు 100 మంది, మనం 5గురం. మన ఇద్దరికి కలిపి ఎవడైనా తగాదాకు వస్తే మనం 105గురం. ఇది లోకంలో బాగా ప్రచారంలో ఉంది. దీనికి ఒక సంస్కృత శ్లోకం కూడా కట్టాడు తెలివైన వాడు ఒకడు, కానీ వ్యాసుడు రాయలే ఈ మాట. ఇది వ్యాస భారతంలో కనిపించని ఒక చమత్కారమైన శ్లోకం. ధర్మరాజు ఆజ్ఞ కాదనలేక తమ్ముళ్ళు 4 వెళ్ళారు, యుద్ధం చేశారు, గంధర్వుల్ని ఓడించారు, దుర్యోధనుని రక్షించారు, దుర్యోధనుని తీసుకొచ్చారు ధర్మరాజు దగ్గరికి. ధర్మరాజు ఉపదేశం చేశాడు. ఏమి చెబుతోంది ఈ సన్నివేశం మనకు? కౌరవుల కంటే గంధర్వులు బలవంతులని, ఆ గంధర్వులను జయించగలిగిన శక్తి కర్ణుడికి లేదని, అలాంటి గంధర్వులను జయించగలిగిన వాళ్ళు పాండవులని, అలాంటి పాండవులతో ఇలాంటి కర్ణుడి అండ చూసుకుని యుద్ధానికి వెళ్లే దుర్యోధనుడు తెలివి తక్కువవాడు. దుర్యోధనుడికి ధర్మం ఉందా లేదా పక్కన పెడదాం, కామన్ సెన్స్ ఉందా? మేడం బ్లావిట్స్కీ, రష్యా దేశానికి చెందిన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఆమె చమత్కారంగా ఒక మాట అంది. ఇట్ ఈస్ బెటర్ టు కాల్ ది వర్డ్ కామన్ సెన్స్ యాజ్ రేర్ సెన్స్, బికాజ్ ది సో కాల్డ్ కామన్ సెన్స్ ఈజ్ వెరీ అన్కామన్. కామన్ సెన్స్ అని మనం అంటున్నది కామన్గా చాలా మందిలో లేదు కాబట్టి కామన్ సెన్స్ అనే పేరు తీసేసి దాన్ని రేర్ సెన్స్ అనడం మంచిది అంది. కామన్ సెన్స్ ఉందా దుర్యోధనుడికి? ధర్మం పక్కన పెట్టండి. కర్ణుడు ఓడిపోయాడు, స్పష్టంగా తెలుస్తోంది, వాడు పారిపోయాడు. వాడిని నమ్ముకుని తనను జయించిన గంధర్వులతో, గంధర్వులను జయించిన పాండవులతో యుద్ధం తెచ్చుకోవడం తెలివైన పనేనా? దుర్యోధనుడికి ధర్మం ఉందా లేదా పక్కన పెడదాం, తెలివి ఉందా? ఆలోచించవలసిన అంశం. ఏం చెబుతోంది మహాభారతం? ప్రతిక్షణం ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. మీ ఆలోచనకు మూలం వివేకం కావాలి, ధర్మం కావాలి, జరుగుతున్న సన్నివేశాలలోని సత్యాన్ని చూడగలగాలి. అప్పుడు మాత్రమే మానవుడు అభ్యుదయాన్ని పొందుతాడు. కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించకూడదు. ఏం జరుగుతున్నా గుడ్డెద్దు చేలోపడ్డట్టు ముందుకు వెళ్ళకూడదు. వెళితే జరిగే ఫలితం గుండె చీల్చబడడం, తొడలు విరగ్గొట్టబడడం అని మహాభారతం ఘోషిస్తోంది. ఘోషయాత్ర ఈ అద్భుత సత్యాన్ని ఘోషించింది. అందుకని ఘోషయాత్ర అని పేరు పెట్టారేమో అని నాకు అనిపిస్తోంది. అద్భుతమైన ఘట్టం అది. ఆ ఘోషయాత్ర జరిగింది. దుర్యోధనుడు చాలా బాధపడ్డాడు. ఏ పాండవుల్ని అపహాస్యం చేయాలనుకున్నానో, ఏ పాండవుల్ని మట్టు పెట్టాలనుకున్నానో, చివరికి వాళ్ళు ప్రాణభిక్ష పెట్టే దుర్గతి నాకు వచ్చిందని. అభిమాన ధనుడు కదా, దానికి ముందో మాట చేర్చుకోవాలి, దురభిమాన ధనుడు వాడు. అభిమానం ఇది చచ్చిపోతానన్నాడు, ప్రాయోపవేశం చేస్తా అన్నాడు. వీళ్ళు రకరకాల మాటలు చెప్పారు. ఏమయ్యా నువ్వు రాజువి, వాళ్ళు పౌరులు, నిన్ను రక్షించే బాధ్యత వాళ్ళకుంది అన్నారు. ఏమైనా నాకు మనశ్శాంతి లేదన్నాడు, చచ్చిపోతానన్నాడు. కర్ణుడు అన్నాడు, నువ్వేం బాధపడకు, నీ చేత రాజసూయాగం చేయించి నిన్ను చక్రవర్తిని చేస్తా కదా అన్నాడు. నమ్మచ్చండి కర్ణుడి మాట? నిన్న కాక మొన్న ఓడిపోయాడా? దుర్యోధనుడు నమ్మాడు. అది ఆశ్చర్యం. నమ్మి పురోహితుల్ని పిలిచాడు, రాజసూయాగం చేస్తానని. పెద్ద ఆయన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చమత్కారంగా చెబుతూ ఉంటారు, ఒరే వాళ్ళ నాన్న చచ్చాడురా, వాడు చేయొచ్చు, మీ నాన్న బతికే ఉన్నాడు, నువ్వు చేయడానికి వీల్లేదన్నట్ట ఆ వచ్చిన బ్రాహ్మణోత్తముడు. తండ్రి బ్రతికి ఉండగా కుమారుడు రాజసూయాగం చేయడానికి వీల్లేదు, ఒక అంశం. రెండవ అంశం, చక్రవర్తి అయిన వాడే చేయాలి, నువ్వు చక్రవర్తివి కాదు. ధర్మరాజు అందరినీ జయించి చక్రవర్తి అయ్యాడు కాబట్టి చేశాడు. నువ్వు జూదంలో మోసం చేసి సంపాదించావు, రేపు యుద్ధంలో జయించు, అప్పుడు చేద్దు కానీ. అరే డిసప్పాయింట్ అయ్యాను అంటే నువ్వేం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. దాదాపుగా దాంతో సమానమైన వైష్ణవ యాగం ఉంది మన సంప్రదాయంలో. అదే గొప్పతనం. బంగారు చెంబుతో మొదలుపెట్టి మట్టి పాత్ర దాకా వచ్చేస్తారు. అంటే మన ఏం ఇబ్బంది పెట్టరు వాళ్ళు, అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. బంగారు చెంబుతో కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ, చివరికి మట్టి పాత్ర అయినా ఓకే. ఇది భారతీయ సంప్రదాయంలో ఉన్న చమత్కారం. అందుకని వైష్ణవ యాగం చేయవయ్యా అన్నారు, చేసేశాడు. ఆ వైష్ణవ యాగం అయిపోయిన తర్వాత కర్ణుడు గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. ఈ యాగానికి రమ్మని ఓసారి దెబ్బతిన్నాడు కదా, ఇప్పుడు తన గొప్పతనం చూపించాలి, వైభవం చూపించాలి. పాండవులకు కబురు పెట్టాడు. అరణ్యంలో ఉన్న పాండవులకి. అరణ్యాలకు పంపేశారుగా వాళ్ళు, 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి, ఎలా వస్తారండి? అంటే ఇది వెక్కిరించడం అన్నమాట, మేము చేస్తున్నాం అని గొప్పకి. ధర్మరాజు అన్నాడు, మా తమ్ముడు యాగం చేస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉంది, మా తమ్ముడికి ఆశీస్సులు చెప్పండి, ఈ యాగం నిర్విఘ్నంగా జరగాలని కోరుకు. పాపం ధర్మరాజు అలాగే మాట్లాడతాడు. వాడు సరైన వెళ్తున్నాడు. భీముడు, రే రా, ఇలా రా, ఇంకో మాట చెప్పాలి రా అన్నాడు. భీముడు వచ్చాడు. ఎర్రన్న గారు భీమసేనుడి చేత చక్కని వచనం పలికించారు. భీముడు వాడికి ఏమని చెప్పాడో చూడండి. ఓరి వినుము, 13 ఏటి కడపట దీప్తంబగు శస్త్రాస్త్ర తేజంబున దుర్యోధన సుత శతకం ధృతరాష్ట్ర సుత శతకంబును పశువరించి వ్రేల్చి రణసత్రంబు చేయుటకై వచ్చుంగాని అందాక చనుదెంచుటం కలుగదు అని ఆ దుర్యోధను ఎదుర
వాయోడక చెప్పుము. మా అన్నయ్య ధర్మరాజు రణమనే యుద్ధం చేయడానికి యజ్ఞం చేయడానికి వస్తాడు కానీ ఈ యజ్ఞాలు చూడడానికి రాడు. 13 ఏళ్ల తర్వాత మా అన్నయ్య యుద్ధమనే యజ్ఞం చేస్తాడు సుమా. ఆ యజ్ఞంలో బలి పశువులు ఎవరో తెలుసా? కౌరవులందరూ బలి పశువులు. ఆ యజ్ఞం చేయడానికి 13 ఏళ్ల తర్వాత వస్తాడు కానీ ఇప్పుడు రాడు అని ఈ భీముడు చెప్పాడని ఆ దుర్యోధనుడి దగ్గర సిగ్గుపడకుండా చెప్పమన్నాడు. అంటే ఏమిటి దీనికి అర్థం? అంటే ఇప్పుడు వస్తే వాడి తెలివి ఏమిటంటే అరణ్యవాసం పూర్తవకుండా దొరికితే మళ్ళీ అరణ్యవాసం చేయాలి, ఇక్కడి నుంచి మళ్ళీ 13 ఏళ్ళు లెక్క. అది వాడి తెలివి. అందుకని కబురు పెట్టాడు. కానీ భీమసేనుడు తన ధర్మ ఆవేశంతో పాండవులకు రక్షణ కల్పించాడు. ధర్మరాజు తన ధర్మంతో తాను జాగ్రత్తగా ఉన్నాడు. మహాభారత సన్నివేశాల్లో ఇలాంటి చమత్కారాలు చాలా కనపడతాయి. వైష్ణవయాగం జరిగింది. కర్ణుడు అన్నాడు, వధిష్యామి రణే అర్జునం. నేను చంపుతానయా యుద్ధరంగంలో, అర్జునుడు నువ్వేం దిగులు పడకు. గంధర్వుల్ని జయించలేక పారిపోయిన వాడు అర్జునుడిని ఎలా చంపుతాడండి? కానీ నీకు అనుమానం ఏమన్నా ఉందా? ఏ అనుమానించకు. అప్పటి వరకు నేను ఏ విధమైన గౌరవాన్ని పొందను సుమా. అది ఎన్నయ్యగునోయని మదిలో వగవంగవలదు. మఘవతనోజున్ కదనంబున చంపక ఏ పద నఖ ధావనమునర్ప పార్థివ ముఖ్య. ఆ మాట ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ నమ్మాడు. అబ్బో చాలా బాగుందనుకున్నాడు పాపం దుర్యోధనుడు. కథ ముందుకు సాగింది. నేను చంపి తీరతాను అన్నాడు కదా, అంటే కవచకుండలాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో చంపగలను అనుకున్నాడు. కవచకుండలాలు దేనికి పనికొస్తాయంటే చావకుండా ఉండడానికి పనికొస్తాయి, గెలవడానికి పనికిరావు. ఆ విషయం ఘోషయాత్రలో రుజువైపోయింది. మత్స్యంత్రం కొట్టినప్పుడు రుజువైపోయింది. అంతకుముందు నాకు గురుదక్షిణ కావాలి అని ద్రోణుడు అడిగినప్పుడు రుజువైపోయింది. కవచకుండలాలు చావకుండా ఉండడానికే పనికొస్తాయి కానీ గెలవడానికి పనికిరావు. ఇప్పటికి రుజువైపోయింది ఆ సంగతి. ఆ కవచకుండలాలు ఉన్నాయనే ధీమాతో అన్నాడు. ఈ కవచకుండలాల సంగతి తేల్చడానికి ఇంద్రుడు బ్రాహ్మణ వేషాన్ని ధరించి రాబోతున్నాడని సూర్యుడు ముందుగానే చెప్పాడు. రాబోతున్నాడయా దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంతో. మనం ఏమంటామంటే దేవేంద్రుడు మోసం చేశాడండి కర్ణుడిని, వచ్చినవాడు దేవేంద్రుడని తెలియక పాపం కర్ణుడు మోసపోయాడు. మహాభారతం చదవకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది అది. సూర్యుడు ముందుగానే చెప్పాడు. ఉపాయాస్యతి శక్రస్త్వాం పాండవానాం హితేప్సయా తస్మై ప్రయాచమానాయ నదేయే కుండలేత్వయా. పొరపాటును కూడా కవచ కుండలాలు ఇవ్వవద్దు సుమా. అంటే ఏమనాలండి కర్ణుడు? కుమార అస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో నువ్వెవరివో చెప్పమన్నప్పుడు తాను అవమానం పాలైనప్పుడు తనకు గౌరవంగా అర్ధరాజ్యం అంగరాజ్యం ఇచ్చి క్షత్రియత్వాన్ని కట్టబెట్టిన దుర్యోధనుడి మీద కృతజ్ఞతతో నా ధన మాన ప్రాణాలు నీవి అని ప్రతిజ్ఞ చేసిన కర్ణుడు తన ప్రాణం తాను దుర్యోధనుడి కోసం కాపాడుకోవాలి. తన ప్రాణం పోయే కవచకుండలాలు పొరపాటును కూడా దానం చేయకూడదు. దానివల్ల కీర్తి వచ్చినా సరే. కానీ కర్ణుడు ఏమన్నాడంటే కీర్తి విడువజాల కీర్తితో మెలగంగ సావు వచ్చనేని చత్తుగాని. నువ్వు చస్తావు బాగానే ఉంది, నేను నమ్ముకున్నవాడు ఏమవుతాడు? దుర్యోధనుని ఎంత నమ్మించావు అంటే బాధ్యత లేని వాడి సారథ్యాన్ని నమ్ముకున్నవాడి బ్రతుకేమవుతుందో మహాభారతం మనకు చెప్తోంది. కర్ణుడు ఎంత బాధ్యత లేనివాడు. వ్యక్తిగతమైన ప్రతిష్టకు ప్రాధాన్యం ఇచ్చాడు, ధర్మాన్ని వదిలేశాడు, తాననుకున్న స్నేహ ధర్మాన్ని కూడా వదిలేశాడు. పోనీ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా సూర్యుడు ఇలా చెప్పాడు, రేపో ఎల్లుండో ఇంద్రుడు వస్తాడట, కవచకుండలాలు అట్టు పెట్టుకోమంటావా ఇచ్చేయమంటావా? పైగా మా సూర్యుడు ఏం చెప్పాడంటే ఒకవేళ నువ్వు తప్పనిసరిగా ఇవ్వాలనుకుంటే ఆ ఇంద్రుడి దగ్గర శక్తి అనే ఆయుధం ఉంది, అది ఇచ్చి ఇది పుచ్చుకో అన్నాడు. ఒకటిచ్చి ఒకటి పుచ్చుకుంటే దానం అవుతుందా? దానకర్ణ అంటున్నాం మనం. ఏం దానకర్ణ అండి? దానకర్ణుడైతే ఇలా ఉంటాడా? దానకర్ణ అనేది నేతిబీర మాత్రమే. శక్తి అనే ఆయుధాన్ని పుచ్చుకుని అది ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. పోనీ దుర్యోధనుడి దగ్గరికి వచ్చి శక్తి అనే ఆయుధం ఉంటే మంచిదా, కవచకుండలాలు ఉంటే మంచిదా, ఏది ఉంచినా ఏది వదిలినా నీకోసమే, నువ్వు చెప్పబోయా అని అడిగాడా? ఇచ్చేశాక చెప్పాడు. దుర్యోధనుడు గొల్లుమన్నాడు. కవచకుండలాలు ఉన్నాయని సంతోషించాను, ఇంత పని చేసావా, పంప ముంచేశావు కదరా అన్నాడు. పోనీలే శక్తి ఉంది కదా, కాస్త ఊరడింపు గుడ్డిలో మెల్ల అనుకున్నాడు. ఆ శక్తి ఏమైందో తర్వాత మనకు తెలుస్తుంది యుద్ధం జరిగేటప్పుడు. దాన్ని జాగ్రత్తగా ఘటోత్కచుల మీదకి నడిపించేశాడు పరమాత్మ. ఆ వ్యవహారం వేరు, ఆ కథ తర్వాత మనం వింటాం. ఇక్కడ నాకు కీర్తే ముఖ్యం అనుకున్నాడు. ఇక్కడ వ్యాసుడు చిన్న చిన్న మాటల్లో వ్యాసుడు ఎంత అద్భుతమైన విశేషాలు చెప్తాడో చూడండి.
సూర్యుడు ఇలా చెప్పాక ఏం చేశాడు కర్ణుడు అంటే, శక్తిమేవ అభికాంక్షన్ వై వాసవం ప్రత్యపాలయత్. శక్తి అనే ఆయుధాన్ని సంపాదించుకోవాలనే కోరికతో దేవేంద్రుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూశాడు. కర్ణుడు మోసపోయాడా? ఎదురు చూశాడు శక్తి అనే ఆయుధం సంపాదించడానికి. అంటే కర్ణుడు ఉద్దేశం ఏమిటి? కవచకుండలాలు చావకుండా ఉండడానికి పనికొస్తాయి కానీ గెలవడానికి పనికిరావు. కాబట్టి గెలవడానికి పనికొచ్చే శక్తి అనే ఆయుధం తీసుకుని గెలవడానికి పనికిరాని కవచకుండలాలు ఇచ్చేసి గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం అన్నట్లుగా దానకర్ణ అనే బిరుదు సంపాదించవచ్చు అనుకున్నాడు కర్ణుడు. కర్ణుడి మనస్తత్వం ఎంత నీచమైనదో మహాభారతం 70 mm తెర మీద చూపించింది. ఈ సన్నివేశంలో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దాన, వీర, శూర ఇవేవి లేవు, అసలు అన్నీ నేతి బేరే. దాన లేదు, వీర లేదు, శూర లేదు. ఎన్నిసార్లు ఓడిపోయాడండి కర్ణుడు? ఇది దానమా? ఒక వస్తువు ఇచ్చి మరొకటి పుచ్చుకుంటే, అది ఒకటి ఇచ్చి ఒకటి తీసుకుంటే వస్తు వినిమయం అంటారు కానీ దాన్ని దానం అనరు. ఇంద్రుడు వచ్చాడు, కవచకుండలాలు అడిగాడు, నేను ఇవ్వనన్నాడు. నాకు శక్తి అనే ఆయుధం ఇచ్చి వర్మణా కుండలాభ్యాం శక్తిమే దేహి వాసవా, ఈ రెండింటికి బదులుగా నాకు శక్తి అనే ఆయుధం ఇవ్వవయ్యా. ఆయన అన్నాడు, ఈ శక్తి అనే ఆయుధం ఏదో ముచ్చటపడి అడుగుతున్నావు కానీ దీనికి ఒక చిన్న సూత్రం ఉంది. ఇది ఒకడినే చంపుతుంది నువ్వు ప్రయోగిస్తే. నువ్వు ఎవడి మీద ప్రయోగించావో వాడిని చంపేసి మళ్ళీ వెంటనే నా దగ్గరికి వస్తుంది, ఇంక నీకు ఉపయోగపడదు, ఒక ఛాన్సే. కర్ణుడు అన్నాడు, నాకున్న శత్రువు ఒకడేలే ఇచ్చేయి అన్నాడు. అంటే అర్థం ఏమిటి? శక్తి అనే ఆయుధం ఉంటే తప్ప అర్జునుడిని నేను చంపలేను, మిగతా వాళ్ళని విడిగా చంపగలను కానీ. ఇది కర్ణుడి స్థితి. మరి అర్జునుడిని చంపుతానని ఎలా ప్రతిజ్ఞ చేశాడు? ఏమనుకుని ప్రతిజ్ఞ చేశాడండి? వైష్ణవయాగం జరిగినప్పుడు అప్పటికి శక్తి అనే ఆయుధం రాలేదుగా. మహాభారతాన్ని పూర్వాపర సన్నివేశాలను విచక్షణతో మనం పరిశీలించినప్పుడు కర్ణుడి నిజస్వరూపం బయటపడుతుంది. కర్ణుడి మీద ద్వేషంతో చెప్తున్న మాట కాదు ఇది. మనం ఎవరిని నమ్మాలో, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో ప్రశంసించరాని వారిని ప్రశంసిస్తున్నాం, నమ్మదగిన వారిని విమర్శిస్తున్నాం. ఇక్కడ మనం దెబ్బతింటున్నాం. అందుకే హైందవ ధర్మం, భారతీయ సమాజం వెనక్కి 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 వెనక్కిపోతుంది. అందుకని మహాభారతం మనకేం చెప్తోందంటే, ఏ సన్నివేశాన్నైనా వివేకంతో, విచక్షణతో పరిశీలించండి. పూర్వాపరాలు బేరీజు వేసుకుని చూడండి తప్ప మోసపోయి భ్రాంతిలో మునిగిపోయి అర్థం చేసుకోకండి అని చెప్తోంది. నిజంగా అర్జునుడిని చంపగలిగిన శక్తి ఉంటే శక్తి అనే ఆయుధం కోసం ఇంత వెంపర్లాడవలసిన అవసరం లేదు కర్ణుడికి. ఆ ఆయుధం కోరాడు. ఒక్కడేనయ్యా నాకు భయంకరమైన శత్రువు ఉన్నాడన్నాడు. నిజమే కానీ నువ్వు అనుకుంటున్న ఆ శత్రువు ఎవరో నాకు తెలుసయ్యా, అతడు శ్రీకృష్ణుడి రక్షణలో ఉన్నాడు. శ్రీకృష్ణుడి రక్షణలో ఉన్నవాణ్ణి ఏ శక్తి ఏమీ చెయ్యలేదు, చెప్పి మరీ ఇచ్చాడు. ఇంద్రుడు మోసగించలేదు చూడండి. అంతేకాదు, ప్రయోగించడానికి కావలసిన శస్త్రాస్త్రాలు వేరుగా ఉన్న సందర్భంలో ఇది ప్రయోగించడానికి వీల్లేదు సుమా. అనివార్యమైనప్పుడు, ఇంకేవీ లేనప్పుడే ఇది ప్రయోగించాలి. అలా కాకుండా ప్రయోగించావా, కనపడ్డాడు కదా అర్జునుడిని వేసేసావా, తగిన సమయం కాకుండా ప్రయోగిస్తే ఎవడు ప్రయోగించాడో వాడిని చంపుతుంది ఇది. దీని లక్షణాలు ఇవి, ఇమ్మంటావా వద్దా? అవన్నీ నేను చూసుకుంటా ఇచ్చేయి అన్నాడు. శక్తి అనే ఆయుధం పుచ్చుకున్నానని అప్పుడు చెప్పాడు దుర్యోధనుడికి. దుర్యోధనుడు పాపం బాధపడి తర్వాత కాస్త సర్దుకున్నాడు. ఏడ్చి మొహం గడుక్కున్నాడు అంటారే, అది దుర్యోధనుడి పరిస్థితి. పాపం ముందు ఏడ్చాడు, తర్వాత మొహం గడుక్కున్నాడు. పోన్లే శక్తి అనే ఆయుధం అయినా ఉంది కదా అని. పాండవుల దగ్గరకు వ్యాస మహర్షి వచ్చాడు. అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరకు చక్కని ఉపదేశం ఒకటి చేశాడు. ఆనాడు వ్యాసుడు పాండవులకు చేసిన ఉపదేశం మనందరికీ శాశ్వతంగా తెలుసుకోదగిన ఉపదేశం. కేవలం పాండవులే కాదు, ప్రతి ప్రాణి తెలుసుకోవాలి, ఎల్లకాలము తెలుసుకోవాలి. ఏ దేశంలో ఉన్నవారైనా, ఏ కాలం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ యుగం వారైనా మానవుడైతే తెలుసుకోవలసిన ధర్మం. ఎర్రన్న గారు చాలా గొప్ప పద్యం చెప్పారు అక్కడ. కాల విపర్యయంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండున్, ఎక్కాలము ఏరికిన్ ధ్రువము కాదు సుఖంబును దుఃఖమున్ మహీపాల. కాలంలో వచ్చే మార్పు వల్ల ఓసారి సుఖం వస్తుందయా, ఓసారి దుఃఖం వస్తుంది. ఎల్లకాలము సుఖం కాని, ఎల్లకాలము దుఃఖం కాని ఎవడికి ఉండదు సుమా. బుధుండు తద్వివిధ భంగులెరింగి ప్రమోద ఖేద సంశీలుడు కాడు రెంటను ప్రసిద్ధ పదంబున అప్రమత్తుడై. ప్రమోద సంశీలుడు కాకూడదు, ఖేద సంశీలుడు కాకూడదు. సుఖం వస్తే విర్రవీగకూడదు, కష్టం వస్తే కుప్పకూలిపోకూడదు. రెండు సందర్భాలలో ధర్మాన్నే పాటించాలి, పెద్దల మార్గాన్ని అనుసరించాలి సుమా.
ఇది ఆ మహానుభావుడు చేసిన ఉపదేశం. తరువాత జరిగిన సన్నివేశం, చిన్న చిన్న సన్నివేశాలు వరుసగా జరిగిపోతూ ఉంటాయి ఈ అరణ్య పర్వంలో. సైంధవుడు ఒంటరిగా ఉన్న కామ్యక వనంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్న ద్రౌపదిని చూసి కూడని ఆలోచన ఒకటి చేసి ఆమెను బలాత్కారం చేశాడు. ఆమె చెప్పింది, దుస్సలకు భర్త కాబట్టి నాకు సోదరుడు అవుతావయ్యా, ఇది నీకు పద్ధతి కాదు. పైగా ఒంటరిగా నేను ఉన్నప్పుడు ఇలా నువ్వు రావడం న్యాయం కాదు, నేను పాండవుల పట్టమహిషిని. ఇతడు అన్నాడు, లోకంలో ఉన్న సంపదలు, లోకంలో ఉన్న స్త్రీలు రాజుకు చెందుతాయి, రాజ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళ వెంట ఎందుకుంటావు, నా వెంట వచ్చాయి. ఎన్ని రకాలుగా చెప్పినా వాడు వినలేదు. వినకుండా బలాత్కారంగా ఆమెను తీసుకుపోయాడు. నన్ను ఇతర స్త్రీల వలె ఆలోచిస్తున్నావు, నా పాతివ్రత్య మహిమ నన్ను ఎప్పుడూ రక్షిస్తుంది సుమా. నిజంగానే రక్షించింది. కనపడుతున్న దుశ్శకునాలు చూస్తే మన ద్రౌపదికి ఏదో అపకారం జరిగిందని అనిపిస్తోంది అన్నాడు భీమసేనుడు. వెంటనే వాళ్ళందరూ వచ్చారు తిరిగి. ఈ ఆశ్రమం బోసిపోతోంది, ఏదో ప్రమాదం జరిగింది అనుకున్నారు. వెంటపడ్డారు, వాడిని పట్టుకున్నారు, యుద్ధంలో ఓడించారు, తీసుకొచ్చారు. అక్కడ ఎర్రనగారు పద్యం చెప్పారు. తల్లడపడి అరదముడిగి విల్లును అమ్ములును విడిచి వెల్లనగుచు మేనెల్ల చెమర్పగ ఊర్పులు పెళ్ళుగా. సైంధవుడి పరిస్థితి ఇలా ఉంది, చెమటలు పడుతున్నాయి, వగరుస్తున్నాడు, భయపడుతున్నాడు. రథం మించి దిగి చేతులు విరిచి కట్టేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, దీన వదనంతో ఉన్నాడు. ఎప్పుడు చంపేస్తారని హడిలు చచ్చిపోతున్నాడు. ఇలా ఉన్నవాడు సైంధవుడు అనలేదు ఎర్రనగారు. సైంధవుడికి మంచి బిరుదు ఇచ్చారు, అమ్మనుజ పశువు. మానవ రూపంలో ఉన్న పశువు సుమా. ఎవరి పట్ల ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియక కేవలము తాత్కాలికమైన శారీరక సుఖమే సర్వస్వంగా భావించిన మానవుడెవడైనా ఉంటే వాడు మానవుడి రూపంలో ఉన్న పశువని సమస్త ప్రపంచానికి ఎర్రనగారి మనుజ పశువు అనే పద ప్రయోగం ద్వారా సందేశం ఇస్తున్నారు. ఎందుకు ఈ మాట ఎర్రనగారు ఇస్తున్నారని అన్నానంటే, మూలంలో మనుజ పశువుకు మూలం లేదు, వ్యాసుల వారు చెప్పలేదు. అది ఎర్రాప్రగడ వైభవం. ఎర్రాప్రగడ అక్కడ మనుజ పశువు అనే పదం ప్రయోగించదలుచుకున్నాడు. ధర్మేణ హీనాహ పశుభి సమానాహ. నీతిశాస్త్రం చెప్పనే చెప్పింది, మానవుడికి ఆహార నిద్రాభయ మైథునాని సామాన్యమే తత్ పశుభిర్ నరాణం ధర్మోహి తేషాం అధికో విశేష ధర్మేణ హీనాహ పశుభి సమానాహ. ఆహార నిద్రాభయ మైథునాలు అందరికీ సమానమే. మానవుడికి ధర్మం ఒకటి అదనంగా ఉంది, అది వదిలేస్తే వీడు పశువుతో సమానం. అందుకని మనుజ పశువు. వివేకానందుడు మాట అన్నాడు, మానవుడు మృగంగా మారిపోతే అసలు మృగం కన్నా వీడెక్కువ డేంజరస్. ఎందుకని అంటే మృగానికి ఉన్న క్రౌర్యం, మానవుడికున్న దిక్కుమాలిన తెలివి రెండు కలుస్తాయి కాబట్టి. మృగానికి క్రౌర్యం ఒకటే ఉంటుంది, ఈ పిచ్చి తెలివి ఉండదు. మానవుడికి ఈ దారుణమైన తెలివి ఉంటుంది, ప్లస్ మృగం అయ్యాడు కాబట్టి క్రౌర్యం ఉంటుంది. అసలు మృగం కన్నా వీడెక్కువ ప్రమాదకరమైన వాడు. మనుజ పశువు అని కట్టేసి తీసుకొచ్చారు. వాడు నేను దాసుణ్ణి అని చెబితే నిన్ను వదిలేస్తాం అన్నారు ద్రౌపది భీమసేనుడు. ధర్మరాజు అన్నాడు, మన దుస్సలకు భర్త కదా, గాంధారీదేవి బాధపడుతుందని ఆలోచించి మన పెద్దమ్మ గారి దుఃఖాన్ని మనస్సులో పెట్టుకుని వీడిని వదిలేద్దాం. బంధుత్వానికి, ధర్మానికి, ఆత్మీయతలకు, అనుబంధాలకు ఎంత ప్రాధాన్యం ధర్మరాజు ఇస్తున్నాడో మనం గమనించాలి. నువ్వు దాసుణ్ణి చెప్తే వదిలేస్తావయ్యా అన్నారు. వాడు తప్పించుకోవడానికి నేను దాసుణ్ణి అని చెప్పాడు, వాడిని వదిలేశారు. వదిలేస్తే వాడు బుద్ధిగా వెళ్ళిపోవాలి కదండి, వెళ్ళలేదు. వెళ్ళిపోయిన వాడు బుద్ధిగా ఉండలేదు, పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యం ఏంటంటే మీరు గమనించండి, రాక్షసులు కానీ, రాక్షస స్వభావం కలిగిన మనుషులు కానీ మన పురాణేతిహాసాల్లో అయితే శివుడి కోసం, తప్పితే బ్రహ్మ కోసమో తపస్సు చేస్తారు. విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి వరం పొందిన వాడు ఒక్కడంటే ఒక్కడు కనపడ్డు. ఎందుకని? వీళ్ళ నాటకాలు విష్ణుమూర్తికి బాగా తెలుసు. పరమేశ్వరుడు పాపం ఉబ్బులింగడు, బోళాశంకరుడు, ఆశుతోషుడు. బ్రహ్మదేవుడికి రాక్షసులకు ఓ సంబంధం ఉంది, బ్రహ్మరాక్షసత్వం ఉంటుంది వాళ్ళకి. ఆ బంధుత్వం వల్ల ఆయన, ఈ బలహీనత వల్ల ఈయన వరాలిస్తారు కాబట్టి ఆ సంగతి రాక్షసులకు తెలుసు గనక విష్ణుమూర్తి కోసం ఒక్కడు తపస్సు చేయడు. రాక్షసులే కాదు, దుర్మార్గుడైన మానవుడు కూడా అంతే. అందుకని వీడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, పాండవులందరినీ సంహరించాలి, జయించాలి, ఆ శక్తి ప్రసాదించమన్నాడు. అది కుదరదయ్యా, ఒక్కరోజు మాత్రం అర్జునుడు తప్ప మిగిలిన నలుగురిని నువ్వు జయించగలుగుతావు. ఇది అభిమన్యుడి సంహారానికి ఉపయోగపడింది. ద్రోణ పర్వంలో ఆ విశేషాలు మనకు కనిపిస్తాయి. ఒక అర్జునుడిని తప్ప అర్జునుడిని జయించడం నీ వల్ల అయ్యే విషయం కాదు. అతడు కృష్ణుడి రక్షణలో ఉన్నాడు, శస్త్రాస్త్ర విద్యా విశారదుడు అన్నాడు.
ఆ విధంగా వరం సంపాదించాడు సైంధవుడు. అది తరువాతి కథకు దోహదం చేసింది. ఇలా చిన్న చిన్న కథల సమాహారంతో ప్రారంభమవుతూ ముందుకు సాగుతున్న అరణ్య పర్వంలో చిట్ట చివరి ఘట్టం యక్ష ప్రశ్నల ఘట్టం. ఒకనాడు ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి ధర్మరాజు దగ్గరికి, అయ్యా, నేను నిత్యాగ్నిహోత్రుణ్ణి, నా అరణిని ఒక లేడి తన కొమ్ములకు తగిలించుకుని పోయింది, అది లేకపోతే నాకు యజ్ఞం లేదు, యజ్ఞం లేకపోతే భోజనం లేదు. యజ్ఞం రేపు చేద్దాంలే, ముందు భోజనం చేసేద్దాం అనుకుంటే ఆయన మనలాంటి వాడు అయ్యేవాడు. ఆయన అలాంటి వాడు కాదు పాపం. అందుకని యజ్ఞం లేకపోతే భోజనం లేదు. బ్రాహ్మణుడికి భోజనం లేకపోతే ధర్మరాజు చక్రవర్తిగా దేనికి ఉన్నట్టు? అరణ్యంలో ఉన్న సంపద లేదు కానీ ధర్మం ఉంది చక్రవర్తిగా. అది ధర్మరాజు గొప్పతనం. ఇప్పుడు అధికారం నా చేతిలో లేదయ్యా, నేను ప్రతిపక్షంలో ఉన్నాను, అధికార పార్టీ వాళ్ళని అడగండి అనలేదు ఆయన పాపం. నేను రక్షిస్తానన్నాడు. తమ్ముళ్ళతో కలిసి బయలుదేరాడు. లేడి దొరకలేదు. ఎందుకు దొరుకుతుంది? లేడి ఉంటేగా అక్కడ. పరిగెత్తారు, విసిగి వేసారిపోయారు, అలసి సొలసిపోయారు. ఓ చెట్టు కింద కూలబడ్డారు. దప్పిక వేస్తోంది, దాహపు బాధ, బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయామన్న బాధ, లేడి ఎటుపోయిందో తెలియక బాధ. ఇన్ని బాధలు కలిసి ఉంటే ముందు దాహం బాధ తీర్చుకుని మిగతావి ఆలోచిద్దాం. నకులుని చెట్టెక్కమన్నాడు. ఎక్కడా దగ్గరలో నీళ్లు ఉన్నాయేమో చూడరా. అన్నయ్య, దూరంగా సరోవరం కనపడుతోంది, అయితే సహదేవుడు నువ్వు వెళ్ళు. సహదేవుడు వెళ్ళాడు, రాలేదు. కాసేపటికి నకులుని పంపించాడు, వెళ్ళాడు, రాలేదు. అర్జునుడిని పంపించాడు, రాలేదు. భీముడిని పంపించాడు, రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఆ సరోవరం దగ్గరికి వెళ్ళాక వీళ్ళు నీళ్లు తాగుదాం, కాసే నీళ్లు తాగి మిగతా సోదరులకు తీసుకెళ్దాం అనుకునే లోపల, ఓ ఎన్న ఈ తటాకము నాయది, నీవు ఈ జలము గొనగవలతేనిన్, నాయడిగిన ప్రశ్నములకు ధీయుతా ఉత్తరములిమ్ము తేటపడంగా. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి మాత్రమే ఈ నీరు తాగాలి, తాకాలి. ఏదో మనిషి కనపడకుండా ఎక్కడి నుంచో శబ్దం వినపడుతుంటే దీన్ని లెక్క చేసేది ఏమిటనుకున్నాడు సహదేవుడు. సరస్సులోకి దిగాడు, పడిపోయాడు. నకులుడంతే, అర్జునుడంతే, భీమసేనుడంతే. ధర్మరాజు వచ్చాడు. ధర్మరాజుకు కూడా ఇదే మాట వినపడింది. వాళ్ళలాగా తొందరపడలేదు ధర్మరాజు. ఆలోచించాడు, తమ్ముళ్ళు పడిపోయి ఉన్నారు, ఎవరు బయట వాళ్ళు వచ్చి యుద్ధం జరిగినట్టేం లేదే, తమ్ముళ్ళ శరీరాల మీద గాయాలు లేవే, పోనీ విషజలం తాగారంటే విషజలం తాగిన వాడి ముఖాలలో రంగు మారిపోతుంది, శరీరం నల్లగా అయిపోతుంది, అవేవీ లేవే, కాబట్టి వీళ్ళు విషజలం తాగలేదు. ఏ శత్రువులో క్రూర మృగాలో వీళ్ళని బాధించలేదు, శరీరాల మీద గాయాలు లేవు. నలుగురు తమ్ముళ్ళు పడిపోయి ఉన్న విషాదకరమైన సన్నివేశంలో, దప్పిక తీవ్రంగా బాధిస్తున్న సన్నివేశంలో, ఆ బ్రాహ్మణోత్తముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని మనస్సులో ఆవేదన కలిగిన సన్నివేశంలో ఏమాత్రము తొందరపడకుండా, దిగులు పడకుండా, కీలకమైన సన్నివేశాలలో మనస్సు ఎంత స్థిరంగా ధర్మరాజు నిలబెట్టుకున్నాడో చూడండి. యుద్ధం అంటే జీవిత సన్నివేశాలన్నీ యుద్ధమే. ఇలాంటి సన్నివేశాలలో స్థిరంగా నిలబడ్డందుకే ఆయన్ని యుధిష్ఠిరుడు అన్నాడు. యుద్ధంలో గెలవడం కాదు, ప్రతి వీరుడు యుద్ధంలో ఒకసారి గెలుస్తాడు, ఒకసారి ఓడిపోతాడు. అర్జునుడు కూడా ఓడిపోయిన సన్నివేశం ఉంది కర్ణపర్వంలో మనకు కనపడదు. కాబట్టి యుద్ధంలో నిలబడ్డం అంటే జీవిత సన్నివేశాలలో నిలబడ్డం. జీవిత సన్నివేశం ప్రతి క్షణము యుద్ధరంగమే. మానవ జీవితం ఎప్పుడూ విజయరంగం కాదు, ఎప్పుడూ యుద్ధరంగమే. ప్రతి యుద్ధంలోనూ మానవుడు ఆచితూచి అడుగు వేయాలి సుమా. ధర్మరాజు ఈ యుద్ధంలో ఎంత జాగ్రత్తగా నిలబడ్డాడో చూడండి. ఈ పరిశీలన అంతా చేస్తున్నాడు. మిగిలిన తమ్ముళ్ళ పరిశీలన చేశారా? ఈయన చేస్తున్నాడు. అంటే ఇంత కీలకమైన సన్నివేశంలో ఎంత జాగ్రత్తగానో ఆలోచించాడు. ఒరులు వచ్చిన చొప్పు లేదు, అరిగినట్టి చొప్పు లేదు, పెనంగిన చొప్పు లేదు, ఘనభుజుల అంగకమ్ముల కనుగొనంగ అక్షతములేల యొక్కో ఇట్లా ఇరివీరు. ఇలా ఉన్నారన్నాడు. ముఖంలో మార్పు లేదన్నాడు. ఈ లోపల సరే ముందు నీళ్లు తాగుదాం అనుకున్నాడు. ఈ మాట వినపడింది. నువ్వెవరో మహానుభావుడివయ్యా, నేను చెప్పగలనా, ప్రయత్నం చేస్తానన్నాడు. ఆయన చాలా ప్రశ్నలు అడిగాడు. తెలుగులో ఎర్రన గారు కొంచెం సంక్షేపించారు. చాలా చమత్కారంగా ఉంటాయి ఆ ప్రశ్నలన్నీ. ఈవేళ ఎవరికైనా ఏదైనా క్లిష్టమైన ప్రశ్న వస్తే ఏ యక్ష ప్రశ్నలా ఉన్నాయిరా అంటాం మనం. అవి యక్ష ప్రశ్నలు, గట్టి ప్రశ్నలు, చిట్టి ప్రశ్నలే కానీ చాలా గట్టి ప్రశ్నలు. అలాంటి ప్రశ్నలకి ధర్మరాజు చాలా చక్కని సమాధానాలు చెప్పాడు. సూర్యోదయం దేనివల్ల జరుగుతోంది? మనమైతే అర్థం లేని ప్రశ్న ఇది. సూర్యోదయం సూర్యుడి వల్ల జరుగుతోంది అంటాం. ధర్మరాజు అలా అనలేదు. భీషోదేతి సూర్య భీషాస్మాద్వాతః పవతే తస్య నామ మహద్యశః. ఎందరెందరు మహర్షులో వచ్చి తనకు ప్రబోధించిన సకల వేద ధర్మ సారమంతా
ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకుండా అరణ్యవాస కాలంలో ధర్మరాజు 2 చెవులతో విని హృదయంలో నిక్షిప్తం చేసుకున్నాడు. అందుకని చక్కగా సమాధానాలు చెప్తున్నాడు. జీవిత అనుభవం, తెలుసుకున్న విషయాలు జీవితంలో అవసరమైన వేళ అక్కరకు రావాలి. అలా రాకపోతే అది కర్ణ విద్య అంటాం మనం. ఇది ధర్మజ విద్య, కర్ణ విద్య కాదు. అందుకని ధర్మరాజు బ్రహ్మ ఆదిత్యమున్నయతి, భూమి కంటే విశాలమైంది ఏమిటి తల్లి అన్నాడు. తల్లి యొక్క ఔన్నత్యాన్ని అద్భుతంగా శ్లాఘించాడు. ఆకాశం కంటే ఉన్నతుడెవరు అన్నాడు. తండ్రి అన్నాడు. చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్నలు కనపడతాయి ఇందులో. నిద్రిస్తూ కూడా కన్ను మోయనిది ఏది అన్నాడు. చేప, రెప్పలేదు కాబట్టి. పుట్టి కూడా కదలంది ఏది అన్నాడు. గుడ్డు అన్నాడు. ఇలా చిత్రమైన ప్రశ్నలకు చక్కని సమాధానాలు చెప్పాడు. అందరికీ అతిథి ఎవరు అన్నాడు. రామారావు అంటే మీకు ఇష్టం, మీకు అతిథి. సుబ్బారావు అంటే నాకు ఇష్టం, సుబ్బారావు నాకు అతిథి. అందరికీ ఒకే అతిథి ఎలా ఉంటాడండి? కానీ ధర్మరాజు అన్నాడు, ఎవరి ఇంటికి అతిథిగా వచ్చినా ఆ అతిథి లోపల ఉన్న వైశ్వానర అగ్నియే నిజమైన అతిథి సుమా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. అందుకని అందరికీ అతిథి అగ్ని అన్నాడు. ఏది వదిలితే సుఖమయ్యా అన్నాడు. లోభం వదిలితే సుఖం అన్నాడు. ఇలా వరుసగా అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. సిగ్గంటే ఏమిటన్నాడు. సిగ్గంటే ఏమిటంటే మనకు తెలియదా సిగ్గంటే? ధర్మరాజు అన్నాడు, చెడు పనులు చెయ్యాలనే ఆలోచన కలిగినప్పుడు మనస్సు దాని నుంచి వెనక్కి రావడం నిజంగా సిగ్గుపడడం అంటే. అందుకే ఎవడైనా పాడు పని చేస్తే వాడు సిగ్గు లేకుండా చేశాడంటాం. హ్రీహి అకార్య నివర్తనం. ఇలాంటి సమాధానాలన్నీ చెప్పాడు. ఆశ్చర్యకరమైంది ఏది అంటే, ప్రతిరోజు యమసదనానికి వెళ్లే వాళ్ళని చూస్తూ కూడా నేను మాత్రం వెళ్లకుండా ఉంటానని ఎవడు భ్రాంతి పడుతూ ఉంటాడు ప్రతిమానవుడు. ఇంతకంటే ఆశ్చర్యం ఇంకేముందన్నాడు. కిమాశ్చర్యం ఇతఃపరం. ఈ సమాధానాలన్నీ విన్నాడు, ఆనందించాడు. శభాష్, మెచ్చుకున్నానయ్యా. అన్ని ప్రశ్నలు చెప్పేశాడు. మెచ్చుకున్నానన్నాడు. నేను ధర్మరాజును కాదు కాబట్టి కొన్నే చెప్పాను. ధర్మరాజు అన్నిటికీ సమాధానం చెప్పాడు బాబు. చెప్పేసిన తర్వాత నీ తమ్ముళ్ళు 4గురిలో ఒకడిని బతికిస్తాను. ఎంత అన్యాయం అండి! ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కడిని బతికించినా 137 ప్రశ్నలు వేస్తే ఎంతమందిని బతికించాలి? ఇన్ని ప్రశ్నలకు ఒకడిని బతికిస్తానన్నాడు. ధర్మరాజు ఇదేమిటయ్యా అన్యాయం, నేను కోర్టుకు వెళ్తాను, మేము మానవ హక్కుల సంఘానికి రిఫర్ చేస్తాను అనలేదు. సరే ఒకడిని బతికిస్తాన్నావు కదా, నకులో యక్ష జీవతు, నకులుడిని బతికించవయ్యా అన్నాడు. ఏడు ఇంకోసారి ఆలోచించి తెలివి తక్కువగా అడుగుతున్నావు. నీ సొంత తమ్ముడు కాదే, భీమార్జునుడు నీ సొంత తమ్ముళ్ళు, కొంచెం పరాక్రమవంతులు. రేపు యుద్ధం వస్తే నీకు ఉపయోగపడేవాళ్ళు. సొంత వాళ్ళని వదిలేసి, పరాక్రమం కలిగిన వాడిని వదిలేసి, రేపు ఎన్నికలు వస్తే గెలిచేవాడిని వదిలేసి, డిపాజిట్ కూడా రానివాడు నీ పక్కన ఉండాలని కోరుకుంటా ఎంత తెలివి తక్కువ వాడివయ్యా అన్నాడు ధర్మరాజు. ఇక్కడ ఆలోచించవలసింది ప్రయోజనం కాదు. మాద్రి చనిపోయేటప్పుడు మా అమ్మ ఒక మాట ఇచ్చింది, నీ బిడ్డల్ని నా బిడ్డలతో సమానంగా చూసుకుంటానని. మా అమ్మ కొడుకులు 3గురిలో నేను బతికున్నాను పెద్దవాడిని. మాద్రి కొడుకుల్లో పెద్దవాడు నకులుడు బ్రతకడం ధర్మం. నిజానికి యక్ష ప్రశ్నలు అయిపోయాయి అనుకోవటం లేదు, అవన్నీ థీరీ. ఈ చివరి ప్రశ్న ప్రాక్టికల్. ఇన్ని ధర్మాలకు సమాధానం చెప్పిన పెద్ద మనిషి తన దాకా వస్తే ఎలా ప్రవర్తిస్తాడు? యక్షుడి రూపంలో ఉన్న యమధర్మరాజు చేసిన పరీక్ష, ఆ పరీక్షలో విజయం సాధించాడు. అందరినీ బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత నీకు వరం ఇస్తున్నాను కోరుకో అన్నాడు. ధర్మరాజు అన్నాడు, నువ్వు కనపడ్డావు, మహానుభావుడివి, ఆశీర్వదించావు, ఇంతకంటే నాకు వరాలు ఏం కావాలయ్యా అన్నాడు. అయినా కోరుకో అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఒక వరం కోరుకున్నాడు. అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయిన తర్వాత కౌరవుల్ని చావగొట్టేసి అఖండ విజయం సాధించి సామ్రాజ్యం మాకు రావాలని కోరలేదు ధర్మరాజు. కోరితే మళ్ళాంటి వాడు అయిపోతాడు. నా మనస్సు ఎప్పుడూ ధర్మము నుంచి చెదరకుండా, లోభ మోహాలు క్రోధాలు నా మనస్సులో ప్రవేశించకుండా నన్ను రక్షించు, ఇదే నేను కోరుకునే వరం అన్నాడు. అంటే దైవము కనపడితే ఏమి కోరుకోవాలో మహాభారతం చెబుతోంది. మనం కోరుకుంటాం. మన పెద్దమ్మాయి పెళ్లికి సరుకుల జాబితా కంటే పెద్ద లిస్టు ఉంటుంది మన దగ్గర. ఇది ఉందని తెలిసి ఆయన కనపట్టలేదు. మనకి ఎందుకు కనపట్టలేదంటే మన వ్యవహారం ఆయన బాగా తెలుసు. ధర్మరాజు కనపడ్డాడు. ధర్మరాజు సమాధానం, ఈ కోరిక కోరాడు, ఈ కోరిక తీరుస్తున్నాను, చాలా సంతోషం, నీ మనస్సు ఎప్పుడు అలాంటిదే. దీంతో పాటుగా రాబోయే అజ్ఞాతవాస కాలంలో మీరు ఎక్కడ ఉన్నా ఎవ్వరూ సంవత్సర కాలం పాటు మిమ్మల్ని గుర్తుపట్టలేరు. మీరు ఏ రూపాలు కావాలనుకుంటే ఆ రూపాలు మీకు సిద్ధిస్తాయి, ఏడాది కాలం పాటు ఉంటాయి. ఆ రూపం పోయింది అంటే ఏడాది అయిపోయిందని అర్థం అన్నమాట. అలాంటి చక్కని వరాన్ని ఇచ్చాడు. ధర్మేణైవ ఆపదం తీర్త్వా పరం సౌభాగ్యమశ్నుతే అని వ్యాస మహర్షి ఈ పర్వాన్ని ముగించారు.
ధర్మం వల్ల ఆపదలను జయించడమే కాక భవిష్యత్తులో రాబోయే సన్నివేశాలలో కూడా శుభప్రదమైన స్థితిని మానవుడు సంపాదించుకోగలుగుతాడు. అది పాండవులు అరణ్యవాస కాలంలో సాధించిన అఖండ విజయమని అరణ్యపర్వం ప్రబోధిస్తోంది. ఆ తరువాత వారు అజ్ఞాతవాసం చేశారు. ఎలా చేశారని మనందరికీ సందేహంగా ఉంది. ఈ సందేహమే ఆ భారత కథ అంతా వింటున్న ఆయనకు కూడా కలిగితే పెద్ద ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఆ సమాధానం, ఆ కథ మనం విందాం. స్వస్తి.